జై గురుదేవ్. మనము ఇప్పటికీ 65 సెషన్స్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 842 నామాలు కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా లాస్ట్ చాప్టర్కి వస్తున్నాము. లాస్ట్ చాప్టర్స్కి ఇంకా జస్ట్ 160 ఉంటాయి. ఈ 160 కూడా మనము జాగ్రత్తగా, అంటే మనము ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు టీచర్ మనకి ఏం చెప్తుంది, ఫస్ట్ చాప్టర్స్ అన్ని చెప్పుకుంటూ వస్తారు. చివరిలో లాస్ట్ చాప్టర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒకసారి ఏం చేస్తుంటారు, ఈ లాస్ట్ చాప్టర్ అయిన తర్వాత మళ్ళీ మనం రివిజన్ చేసుకుంటాము అని చెప్తాం. కానీ ఇక్కడ మనకి రివిజన్ అనేది ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిందే. లలితా సహస్రనామం యొక్క అర్థాలు కానీ, ఈ వీడియోలు వింటాలు కానీ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండడమే. అయినా మనము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఒక్కొక్క సెషన్కి 10 లేదా 15 నామాలు కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అలా మనము, ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క నామము మనం చదువుతూ ఉంటే ఎక్కడికో ఆ నామం యొక్క అర్థం మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతూ ఉండడం మనం చాలాసార్లు చూసాము. అలా మనం ఆ మాటని, ఆ నామాన్ని, ఆ మంత్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని అని అడిగితే ఇక్కడ ఉన్న విషయాలని చదువుతూ మన మాటల్లో చెప్పుకుంటూ మనము నిత్యము చేసే సాధనతో కలుపుతూ ప్రజెంట్ ట్రెండ్, ప్రపంచంలో ఏం జరుగుతుందో అనేది దానితో కలుపుతూ మనము మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ప్రకృతిలో ఏది జరిగినా ప్రకృతిలో ఏది జరిగినా ప్రతి ఒక్క ఇన్సిడెంట్ కి లింక్డే. దాన్నే క్వాంటమ్ ఫిజిక్స్ అని, క్వాంటమ్ మెకానిక్స్ అని, క్వాంటమ్ థియరీ అని, క్వాంటమ్ స్పిరిచువలిజం అని, ఆ, ఏంటో క్వాంటమ్ థియరీలని చాలా రకరకాలుగా ఈ స్పిరిచువలిజం, మన ఆధ్యాత్మిక వైభవాన్ని సైన్స్ సైంటిస్టులు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న ఒక సైంటిఫిక్ ల్యాబొరేటరీలో వాళ్ళు బాగా డిస్టెన్స్ ప్లేస్ కి చూస్తే ఆల్మోస్ట్ ఒక, అక్కడున్న గెలాక్సీస్, అక్కడున్న పాలపుంతలు అవన్నీ ఒక పెద్ద బిల్డింగ్ లాగా, ఒక స్వర్ణమయమైన రత్న ఖచ్చితమైన ఒక పెద్ద భవనము, ఒక పెద్ద ఊరిలాగా వాళ్ళకి దృశ్యం కనిపించింది. అదే నా ఆ భగవంతుడి యొక్క లోకమా అని చాలా ఆశ్చర్యపోయారు. అంటే చూసేవాళ్ళు, మరి సైంటిస్టులకి అది అలా ఎందుకు అనిపించిందో, ఎందుకు అలా అనిపిస్తుంది అంటే రకరకాల ప్లేసెస్ లో ఇంద్రలోకం ఇలా ఉంటుంది, విష్ణులోకం ఇలా ఉంటుంది, లేదా క్రైస్తు ఫలానా లోకంలో ఉంటాడు, ఆ ఫాదర్ ఫలానా లోకంలో ఉంటాడు, హెవెన్ ఇలా ఉంటుంది అని వాళ్ళకి కొన్ని రకాలైన ఇమేజెస్ వాళ్ళకి ఇంటర్నెట్ లో కనబడుతూ ఉండటం వల్ల వాళ్ళు ఆ దృష్టితో దాన్ని చూడటం వల్ల అలా కనబడింది. కానీ మనందరికీ తెలుసు అలాంటివి ఉన్నాయి. అలాంటివి దూరం టెలిస్కోప్ లో చూడాల్సిన అవసరమేం లేదు. హిమాలయాస్ లో, శంబళాలో కూడా అలాంటి కనపడినంతటువంటి బ్రహ్మాండమైన ఆ, ఊళ్ళు, ఆ, ఎంతో వండర్ఫుల్ గా, చాలా గొప్పగా, ఆ, మెరుస్తూ, ఆ, నవరత్నాలతో, బంగారంతో ఉన్న బిల్డింగ్స్, అందులో దేవతలు ఉండే విషయాలు కూడా మనందరికీ తెలుసు. ఆఖరికి సో ఈ కనపడని, మానవ దృష్టితో కనపడని భవనాలు ఉంటాయి. మనకి ఎలాగో అమ్మవారి విషయం చెప్పుకుంటున్నాం, మణిద్వీపం అనేది ఒకటి ఉంటుంది. అది మానవులకి కనపడదు, సాధకులకి ఋషులకి కూడా కనపడదు. చాలా గొప్ప దేవతలకి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్థాయి వాళ్ళకే కనపడుతుంది. చివరికి మనం రెగ్యులర్ గా వెళ్ళే తిరుమలలో కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి గర్భాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎంతో మంది సాధకులు, ఋషులు, యోగులు వాళ్ళు ఆనందవనము, ఆనందలోకము అని ఒక డిఫరెంట్ ప్లేన్ ని దర్శించారు. అక్కడ స్వామీజీని చూస్తూనే వాళ్ళు మానవులకి కనపడని ఒక
అత్యద్భుతమైన లోకాన్ని దర్శించారు. ఆ లోకంలో స్వామివారు అలా విష్ణు రూపంలో పడుకొని ఉండటం, అలా ఆయనకి ఎన్నో వేల మంది ఋషులు ఆయనకి పూజలు చేయటం, ఇవన్నీ కనిపించాయి. అదే వెంకటేశ్వర సుప్రభాతం అనేది. ఋషులందరూ కలిసి నీకు పూజ చేస్తున్నారయ్యా, పొద్దున్నే లేవయ్యా అని లేపుతారు కదా, రాముణ్ణి, కృష్ణుణ్ణి, వీళ్ళందరినీ. సుప్రభాత సేవ అనేది అదే కాబట్టి అది ఆ లోకాలు వేరే ఉంటాయి. అది ఆ లోకాలలోకి మనం ఎంటర్ అవ్వాలి అంటే మనం ఈ లోకం మీద మనకి ఆసక్తి నశించాలి, మోహం నశించాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టాలని కాదు, కంప్లీట్ గా ఏదో సన్యాసం తీసుకోవాలని కాదు. ఖచ్చితంగా మనకి ఆ ఎబిలిటీస్ ఉన్నాయి. ఈ లోకంలో ఉంటూ కూడా ఆ లోకం యొక్క స్థితిగతుల్ని తెలుసుకోగలిగే సత్తా మన యొక్క మనో బుద్ధి చిత్త అహంకారాలకి ఉన్నది. సత్య సాయిబాబా గాని, శ్రీరామ శర్మ ఆచార్య గారు గాని, మాస్టర్ గారు గాని, అరవిందుల వారు గాని, వాళ్ళందరూ అది చేసి చూపించారు. వాళ్ళు భౌతిక జీవితంలో మన మధ్య ఉంటూ ఆధ్యాత్మిక లోకాల్లో, దివ్య లోకాల్లో ఉండే వాళ్ళతో రెగ్యులర్ గా వాళ్ళు ఆ కాంటాక్ట్ లో ఉంటూ వాళ్ళ దగ్గర నుంచి మెసేజెస్ తీసుకుంటూ మనకి చెప్తూ అలాగా మూడు లోకాల్లోనూ రెగ్యులర్ గా సంచరిస్తూ ఎన్నో రకాలైన విషయాలు మనకి అందిస్తుండేవాడు. అలాంటి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామండి అంటే అమెరికా జస్ట్ 2 days బ్యాక్ ఎలియన్స్ యొక్క ఫుటేజ్ రిలీజ్ చేసింది. ఆ ఎలియన్స్ మన మన భూమి మీద చాలా చోట్ల తిరుగుతున్నారు. కొత్త కొత్త విమానాలతో రకరకాలైన శక్తుల్ని ప్రయోగిస్తున్నారు. ఫలానా చోట ఉన్నారు, మా వీడియోలకి వాళ్ళు అందినారు. అంటే వాళ్ళు ఆ ఎలియన్స్ అనే వాళ్ళంటే అశరీరధారులు అని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, ఇతర గ్రహాల్లో ఉండే శక్తులని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, వాళ్ళు మన భూమిని చూడటానికి వస్తున్నారు. భూమి చుట్టూ తిరుగుతున్నారు. భూమిలో ఏం జరుగుతుందో చెక్ చేసుకుంటున్నారు, వెరిఫై చేసుకుంటున్నారు. ప్రాబబ్లీ మనకి హెల్ప్ చేయడానికి వస్తున్నారు, హెల్ప్ చేయడానికే వస్తారు. దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళ మీద బాంబులు పోసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళకి అవేం కావు. ఎందుకంటే వాళ్ళు కొన్ని కోట్ల 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 సంవత్సరాలు మనకంటే ముందున్నారు. మనం తయారు చేసే బాంబులు కానీ, మిసైల్స్ కానీ వాళ్ళకి లెక్కలేదు. ఎలాగైతే అర్జునుడి మీద కౌరవ సేన ఎన్ని బాణాలు వేసినా అర్జునుడిని ఏం చేయలేకపోయాయో, ఎందుకంటే అర్జునుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ. కర్ణుడి కంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ. పాశుపతాస్త్రం అందుకున్నవాడు, ఇంద్రుడి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకున్నవాడు కాబట్టి. అలాగే ఇక్కడ కూడా మనం ఇప్పుడు ఈ కనపడే ఎలియన్స్ కానీ, ఇతర గ్రహ వాసులు కానీ మనలో ఉన్న వాళ్ళని చూడ్డానికి వస్తున్నారు. వాళ్ళల్లో ఎవరిని ఎక్కువగా చూస్తారు అంటే ఎవరైతే వేల మంది, లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. పొలిటీషియన్స్, ఆథర్స్, రైటర్స్, మ్యూజిషియన్స్, స్పిరిచువలిస్టులు, గురువులు, ఇలాంటి వాళ్ళని చూసి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి సైంటిస్టు వాడేదో ఒకటి కనిపెడతాడు, వాడి పేరు బయటికి రాదు, కానీ అది ఒక ప్రోడక్ట్ గా అందరికీ అందుతుంది. కొన్ని కోట్ల మంది ఆ ప్రోడక్ట్ వల్ల, ఆ మెడిసిన్ వల్ల బాగుపడిపోతారు. అలాగే సైంటిస్టులు కూడా వాళ్ళ యొక్క యాక్షన్స్ కొన్ని కోట్ల మందికి ఉపయోగపడతాయి. అలా కొన్ని కోట్ల మందికి ఉపయోగపడే పనులు మనం ఏమన్నా చేస్తున్నామా? మన దగ్గరికి ఎందుకు వస్తారు గురువులు? వాళ్ళకి ఏం పని? అక్కడ కొన్ని కోట్ల మంది ప్రపంచ శాంతి కోసము, మానవుల కోసము 24 గంటలు కష్టపడే వాళ్ళు ఉన్నారు. మనం 24 గంటలు కష్టపడుతున్నామా? లేదే. ఏదో రోజుకు ఒక 4 గంటలు, 3 గంటలు ఏదో అలా చెయ్యాలి కదా అన్నట్టుగా చేసుకుంటున్నాం తప్పితే మనం అంత కష్టపడట్లేదన్న సంగతి మనం అర్థం చేసుకోండి. మన దగ్గరికి ఎలా ఎలా వస్తారు గురువులు? అక్కడ ఎన్నో లక్షల మంది ప్రపంచ శాంతి కోసం పనులు చేస్తూ ఉంటే వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళకి టైం ఉండట్ల. వాళ్ళ శక్తులన్నీ ఉపయోగించి వాళ్ళని రకరకాలుగా కొన్ని వేల మందిగా తయారయ్యి కొన్ని వేల మంది అశరీరదారులు వచ్చి
ఈ ప్రపంచ శాంతి కోసం కష్టపడే వాళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నారు. మనము కూడా ఆ ప్రపంచ శాంతి కోసం కష్టపడే వాళ్ళ గ్రూపులోకి ఎంటర్ అవ్వడానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము అని అర్థం చేసుకుంటే మన జీవితాలు మనల్ని కరెక్ట్గా తీసుకెళ్తాయి. ఎలాగైతే యతీనాం బ్రహ్మ భవతి సారథి అని ఒక మంత్రం చెప్పుకున్నాం మన పౌర్ణమి అప్పుడు. ఆ మంత్రానికి అర్థం ఏంటో చెప్పాం. ఎంతమంది చూశారో ఎలా చూస్తున్నారో తెలీదు. ఆ మంత్రానికి అర్థం ఏమిటి? ఆ బ్రహ్మే నన్ను నడిపిస్తాడు. ఆ బ్రహ్మ స్వయంగా బ్రహ్మ వచ్చి నన్ను నడిపిస్తాడు. నా రథాన్ని, నా జీవన రథాన్ని నడిపిస్తాడు. ఎలాగా అర్జునుడు రథాన్ని కృష్ణుడు ఎలా నడిపించాడో అలా నడిపిస్తాడు. అంతటి అద్భుతమైన కోరిక, అంతటి అద్భుతమైన మంత్రం, అంతటి అద్భుతమైన విషయం అది. కోరిక అది అది ఒక ఆధ్యాత్మిక కోరిక. అలాంటి కోరికలు కోరేవాళ్ళు లేరు. ఎంతసేపు కాళ్ళు నొప్పులు ఉన్నాయండి, హీలింగ్ చేయండి, తలనొప్పి ఉందండి, హీలింగ్ చేయండి. ఆ పిల్లలకి బిజినెస్ బాగాలేదండి, వాళ్ళకి ఒంట్లో బాగాలేదండి, పిల్లలు పుట్టట్లేదండి, ప్లెయిన్లో ఇరుక్కుపోయారండి, ఇవే తప్పితే ఇలాంటి కోరికలు కోరేవాళ్ళు లేరు. ఇలా ఆధ్యాత్మిక ఉన్నతి కోసం నేను కష్టపడతాను. మీరు నాకు చెప్పండి. కొన్ని వందల విషయాలు, కొన్ని వంద మాస్టర్ చెప్పిన విషయాల్లో ఎన్నో రకాలైన సజెషన్స్ ఉన్నాయి, సూచనలు ఉన్నాయి. అవి మళ్ళీ మళ్ళీ మనం ప్రాక్టీస్ చేసి మరి అందిస్తూనే ఉన్నాము. ఇలా మనము ఈ లలితా సహస్రనామం యొక్క అర్థాల కోసము ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ప్రస్తుతం ఉన్న విషయాలకి లింకప్ చేసుకొని మనం చేస్తున్న సాధనలకి, ఈ నెల బుద్ధ పూర్ణిమకు మనం తెలుసుకున్న విషయాలని ప్రపంచానికి అందచేయాలి. ఎలాగైనా సరే మంచి విషయాలు మనం మాట్లాడుకుంటున్న మాటలు కూడా చాలా మందికి అందుతాయి, అందాలి అనే అనాహత చక్ర ప్రేమ భావన మనకి ఉండాలి. అందుకనే శుభకామన అనేది రెగ్యులర్ గా చెయ్యండి, ప్రతిరోజు చెయ్యండి, ప్రతి పూట చెయ్యండి అని చెప్పేది. ఎందుకంటే మనం ఉచ్చరించే ఆ అత్యద్భుతమైన మంత్రము ఎంతో మందికి శాంతి ఇస్తుంది. భవరోగగ్ని, శ్రీ భవరోగగ్ని నమః, అక్కడ ఆగిపోయాం. భవరోగాల్ని నశింపచేయండి. చావడం, పుట్టడం, పుట్టడం, చావడం, ఇదే భవరోగం. అసలు ఈ జర్నీ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ ని దాటడమే భవరోగం. ఈ జర్నీ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ ని దాటితే ఏమవుతుందండి? చాలా ఉంది ఇంకా పని. ఇప్పుడు ఈ జర్నీ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ ని దాటిన వాళ్ళు మన మనం చెప్పుకునే మాస్టర్స్. వాళ్ళు కొన్ని కోట్ల 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 సంవత్సరాల నుంచి పుడుతున్నారు, మళ్ళీ చచ్చిపోతున్నారు, పుడుతున్నారు, చచ్చిపోతున్నారు, పుడుతున్నారు, చచ్చిపోతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎంటైర్ సోలార్ సిస్టమ్ లో ఏ గ్రహంలో కావాలంటే వాళ్ళు ఆ గ్రహంలో భౌతిక రూపం ఒక్క భూమి మీదే ఉంది. ఆ స్పిరిచువల్ గాని, ఆస్ట్రల్ బాడీతో గాని, కారణ శరీరంతో గాని వాళ్ళు ఏ గ్రహంలో ఏ మార్పు తీసుకురావటానికైనా సరే వాళ్ళు తయారుగా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు అంటే వీళ్ళందరూ దేవసేన అనొచ్చు. వీళ్ళందరూ భగవంతుడి యొక్క సేన, భగవంతుడి యొక్క ఆర్మీ. ప్రపంచాన్ని, మానవాళిలో మంచిని తీసుకురావటానికి ప్రయత్నం చేసే కొన్ని కోట్ల మంది గురువులు అలా ఉండిపోతున్నారు. వాళ్ళు వాళ్ళు ఎప్పుడో చావడం, పుట్టడం అనే దాని మీద భవరోగాల్ని దాటేశారు. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరం వదిలేయగలరు, ఎప్పుడు కావాలంటే అక్కడ పుట్టగలరు, ఎక్కడ కావాలంటే అక్కడ పుట్టగలరు. అదే రియలైజేషన్, అదే ముక్తి. మనోబుద్ధి చిత్త అహంకారాలని మనం గనక కరెక్ట్ గా మేనేజ్ చేసుకుంటే అది సాధించవచ్చు. అదే మన సంకల్పంలో కూడా రోగరహిత, మృత్యురహిత, వృద్ధాప్యరహిత. మృత్యురహిత అంటే ఇదే భవరోగగ్ని అనే నామానికి అర్థము మన సంకల్పంలో చెప్పుకుంటున్నాం. రోగరహిత, మృత్యురహిత, వృద్ధాప్యరహిత. మీరు ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే చైనా, జపాను ఆ దేశాల్లో వృద్ధాప్యం అనేది రహితం అయిపోయింది ఆల్రెడీ. మీరు 30 ఇయర్స్ వాళ్ళని చూసినా అలాగే ఉంటారు, 60 ఇయర్స్ వాళ్ళని చూసినా అలాగే ఉంటారు.
జాగ్రత్తగా అబ్జర్వ్ చేశాను. నేను ఆ కంట్రీస్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏజ్ చెప్తే గానీ తెలిసేది కాదు. అందరూ 20s టు 30s లానే ఉంటారు. మరి వాళ్ళు వృద్ధాప్య రహిత జీవితానికి అలవాటు పడిపోయారా లేదా? ఖచ్చితంగా అలవాటు పడిపోయారు. ఏం తింటున్నారంటే అంటే మనం తినేవే తింటున్నారు. మనం ఏం చెప్పుకుంటాం, ఆహా అక్కడ క్లైమేట్ వాళ్ళకి సహకరిస్తుందండి, అందుకని వాళ్ళు అలా ఉండిపోతున్నారు. ఇలా చెప్పుకొని మనల్ని మనం సెట్ చేసుకుంటూ ఉంటాం. మన అహంకారాన్ని మనం సెట్ చేసుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళలో జరుగుతున్న ఆ మార్పులు యొక్క రీజన్ మనం కనుక్కొని అవి మనం ప్రయత్నం చేద్దాము అనే ఆలోచన మనకి రావట్లేదు. ఇంకా భవరోగగ్ని ఎట్లా అర్థమవుతుంది? లలితా సహస్రనామంలో నామాలు ఒక్కటి కూడా మనకి సరిగ్గా అర్థమైతే కనీసము వృద్ధాప్య రహిత జీవితం అన్నా వచ్చేస్తుంది. ఫేస్లో, శరీరంలో మార్పులు వచ్చేస్తాయి. కానీ అమ్మవారు కృప మన మీద ఉన్నది కాబట్టి మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేబీ ఇప్పటి వరకు మనం వచ్చి ఇక్కడే ఆగిపోతామేమో. ఇంతకంటే మనకు వృద్ధాప్యం రాకుండా ఇప్పుడు ఏ వయసులో మనం ఉన్నామో ఆ వయసులోనే ఉండిపోతాం ఫర్ ఎవర్. ఇప్పుడు ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి ఉత్సాహం మనకి లలితా సహస్రం చదువుతూ వస్తుందో అదే ఉత్సాహము శరీరం వదిలే వరకు రాబోయే జన్మల్లో కూడా మనకి ఉండాలని అనుకుంటూ మనం ముందుకెళ్దాం. భవచక్ర ప్రవర్తిని శ్రీ భవచక్ర ప్రవర్తిని అయిన జనన మరణాల రూపమైన సంసార చక్రాన్ని ప్రవర్తింపజేస్తుంది. ఇదే అర్థం. పంచభూతములతో వ్యాపించి సర్వ ప్రాణులలో నుండి వారి జనన వృద్ధి క్షయములను సంసారాన్ని కలిగించి దానిని చక్రం తిప్పినట్లు త్రిప్పుచున్నది కనుక భవచక్ర ప్రవర్తిని. జీవులకు కర్మలకు తగిన భవములను ఇచ్చున్నది. ఈ భవములలోని భావాలన్నీ తెలిసిన సర్వజ్ఞురాలు భావజ్ఞ. యోగ్యులైన భక్తులకు, జ్ఞానులకు ఆ భవరూప అవిద్యా రోగాన్ని పోగొట్టున్నది భవరోగగ్ని. ఇంతకుముందు మనం చెప్పుకున్న వాటిని మళ్ళీ లింకప్ చేస్తున్నాడు. చక్రం హి మన ఏవ. విష్ణు పురాణము చక్రమనగా మనస్సు, భవుని అంటే శివుని, మనస్సుని లోకము ఎడల ప్రవర్తింపచేయనిది. ఒక అర్థంలో భవచక్రం అనగా శివస్థానమైన అనాహత చక్రమున ప్రవర్తించుతున్నది. అనాహత చక్రంలో శివుడు ఉంటాడట, భవచక్రం అంటారు కదా దాన్ని. మరొక భాగం శ్రీచక్రంలో భూపుర, షోడశదళ, అష్టదళ బిందువులు అనే 4 చక్రాలు భవ శివ చక్రములు. వాటితో మన్వస్ర, దశారయుగ్మ, అష్టకోణ, త్రికోణ అనే 5 శక్తి చక్రములుగా కలిసి ప్రవర్తింపజేసే శ్రీచక్ర స్వరూపిణి ఈ శ్రీ భవచక్ర ప్రవర్తిని అయిన అనే నామము మనకి అక్కడ అర్థమవుతుంది. తర్వాత ఛందస్సార, శ్రీ ఛందస్సారా అయిన వేదాల సారమే శ్రీ విద్య. శ్రీ విద్య స్వరూపాన్ని 3 నామాల్లో చూపిస్తున్నారు. ఛందస్సార, శాస్త్రసార, మంత్రసార. ఛందస్సులు అంటే ఏంటండి? వేదములు. సారము అంటే ప్రధానమైనది. అంటే మొత్తము వేదాల యొక్క సారము ఆవిడ దగ్గరే ఉంది. ఆవిడని ఆరాధిస్తే వేదాలు మనలోకి దిగుతాయి. వేదాలు మనలో దిగుతాయని చెప్పి ఆవిడని ఆరాధిస్తూ కూర్చోవడం కాదు. వేదాల పుస్తకాలు, వేదాలకు సంబంధించిన ఆ విషయాలను మనం తెలుసుకోవటం, వేదాల గురించి సంబంధించిన పుస్తకాలు మనం చదవటం, అసలు ఎన్ని వేదాలు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం మనం. ఎన్ని వేదాలు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాము. 4 వేదాలు ఉన్నాయి. ఆ 4 వేదాల గురించి సారము మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడమే శ్రీ ఛందస్సారాయ నమః. సారము అంటే ప్రధానమైనది. వేదముల యొక్క తాత్పర్యం సర్వే వేదాహ యత్పదమా మనంతి అని ఉపనిషత్తు చెప్తుంది. వేదాలన్నీ ఏ పరమపదాన్ని చెప్తున్నాయో ఆ పరమపదమే అమ్మవారు. ప్రతి చోట అదే మాట చెప్తుంటారు. వేదాల యొక్క పరమపదమే విష్ణువు, వేదాల యొక్క పరమపదమే శివుడు, వేదాల యొక్క పరమపదమే బ్రహ్మ, వేదాల యొక్క పరమపదమే కృష్ణుడు, వేదాల యొక్క పరమపదమే అమ్మవారు అని ప్రతి ఒక్కళ్ళు చెప్తుంటారు. ఆఖరికి షిరిడి సాయి భక్తులు, సత్యసాయి భక్తులు, శ్రీరామశరణాచార్య భక్తులు కూడా వేదాల యొక్క పదమే పరమే,
వేదాల యొక్క సారమే శ్రీరామ శర్మాచార్య అని కూడా చెప్తుంటారు. అంటే ఏంటి? వేద విజ్ఞానాన్ని వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని దాన్ని యాక్షన్లో పెట్టారు. వేద విజ్ఞానాన్ని యాక్షన్లో పెట్టడం అంటే వాళ్ళు చేసే ప్రతి చర్య కొన్ని లక్షల మందికి ఉపయోగపడుతుంది. సెల్ఫ్లెస్ సర్వీస్ ఈజ్ నథింగ్ బట్ వేదిక్ లైఫ్. అది మనం బాగా అర్థం చేసుకోవాలి. వేదాలకి సారం గాయత్రి అని పెద్దలు చెప్తారు. ఆ గాయత్రి యొక్క మరో రూపమే శ్రీ విద్య. పంచాక్షరి అని చెప్పబడుతున్న విద్య సాక్షాత్తు గాయత్రి విద్యే. అందుకు అది సార విద్య. అదే విధంగా పరతత్వమైన అమ్మవారు వేదాల హృదయము. వేదాల యందు ఇతర శాస్త్రాలు కనిపించవచ్చు కాక, కానీ వేదాల తాత్పర్యం మాత్రం పరతత్వ ప్రతిపాదమే. వేదాలకి ఛందస్సు అని కూడా పేరు. ప్రతి మంత్రము ఛందోబద్ధంగా ఉంటుంది కనుక ఛందో విద్య. కనుకనే గాయత్రి ఛందసామాత అన్నారు. గాయత్రి ఛందసామాత బ్రహ్మయోని నమోస్తుతే అని చెప్పుకుంటాం కదా. ఛందస్సులకు తల్లి అయిన గాయత్రి సారస్వరూపిణి. సారం అంటే శ్రేష్టమనే అర్థం కూడా ఉంది. ఛందస్సుల్లో శ్రేష్టమైన గాయత్రి స్వరూపమే లలితా విద్య. సో గాయత్రి లలిత ఈ రెండు ఒకటేనండి, ఏమి వేరు కాదు. అందుకనే మాస్టర్ కూడా లలితా సహస్రనామం వాళ్ళు వస్తే మీరు వేరమ్మా, మీరు వేరమ్మా అంటుండేవారు తమాషగా. చమత్కారం. మీరు వేరు, మేము వేరు అనరు. మీరు వేరమ్మా అనేవారు. అంటే ఏంటి? లలితా సహస్రనామము చెట్టు యొక్క వేళ్ళు, చెట్టు గాయత్రి. అలాగా ఊర్ధ్వమూల అధశాఖం అని చెప్పి భగవద్గీతలో ఒక శ్లోకం కూడా ఉన్నది. ఊర్ధ్వమేమో అంతా మూలంలో ఉంటుందిట, శాఖల్లో ఏమో మిగతా అంతా ఉంటుందిట. అది చెప్తూ ఉంటారు. కాబట్టి ఏది గాయత్రియో అదే శ్రీ విద్య, ఏది లలితా విద్యయో అదే గాయత్రి. రెండు ఒక నాణానికి ఇరువైపులు. మనకి గాయత్రి కావాలి, లలిత కావాలి. ఈ రెండు కనుక మనం క్రమబద్ధంగా నేర్చుకుంటూ ఉంటే మెల్లగా మొత్తం ప్రపంచం అంతా అర్థమవుతుంది. వేదాల సారం అంతా అర్థమవుతుంది. వేదాల్లో యాక్చువల్గా చదవాల్సిన అవసరం లేకుండానే వేదాల్లో ఉండే ఉపనిషత్తుల్లో ఉండే విషయాలన్నీ మనకి అర్థమైపోతూ ఉంటాయి. శాస్త్రసార, శాస్త్రం అంటే ఒక వేదము. కృష్ణ తర్వాత శాస్త్రసార, శ్రీ శాస్త్రసారాయణి నమః. శాస్త్రం అనగా ఒకటే శాస్త్రం, అది వేదము. కృష్ణ పరమాత్మ గీతలో అనేక మార్లు శాస్త్రం గురించి ప్రతిపాదన చేశారు. తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో. ఆయన దృష్టిలో వేదమే శాస్త్రం, మిగిలిన శాస్త్రాలు కూడా ఉన్నాయి. వేదాల్లో ఏం చెప్పారో వాటిని మనకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి వచ్చాయి కనుక వాటిని కూడా శాస్త్రములు అని పేరు. శృతి, స్మృతి, పురాణము, ధర్మశాస్త్రము, ఆగమ శాస్త్రం అని చెప్పబడుతున్నాయి. ఇవన్నీ వేదాన్ని ఆధారంగా చేసుకుని వచ్చాయి కనుక ఇవి శాస్త్రములు. అందుకనే శాస్త్రసార అంటే ధర్మశాస్త్రములు, పురాణములు, సర్వ ఆగమములు యొక్క సారం కూడా అమ్మవారే. శాస్త్రయో శాస్త్రయోని త్వాత్ అని బ్రహ్మసూత్రం. వేదాది శాస్త్రములకు కారణమైన పరమాత్మ ఆ తత్వమే లలిత. రమణ మహర్షి రమణ మహర్షి అసలు ఏమి పెద్ద పుస్తకాలు కానీ వేదాలు కానీ పెద్ద చదువుకోలేదు. ఆయన మాక్సిమం నాకు తెలిసి భగవద్గీతే ఎక్కువ అవగాహన చదువుకున్నాడు. కానీ వేద శాస్త్రాలు తెలిసి వచ్చిన వాళ్ళు కూడా ఆయన కాళ్ళ మీద పడిపోయి వేద శాస్త్రాలను అర్థం చేసుకొని వేద శాస్త్రాలను చదివి వాటికి కమెంట్రీస్ రాసిన వాళ్ళు కూడా ఆయన దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తారు. ఎందుకు అంటే వేద శాస్త్రాలు నేర్చుకున్నా, వాటి విషయాలు తెలుసుకున్నా, ఏ స్థితిలోకి రావాలో ఆ స్థితిని రమణ మహర్షి ఈ జన్మలో అలా చేరిపోయాడు. మనము కూడా విత్ అవేర్నెస్ ఆ స్థితికి చేరాలని మాస్టర్ కోరిక. అందుకనే స్వాధ్యాయం బాగా చేయండి అంటారు. ఎవరైనా మనకి ఈ స్థితి గురించి చెప్పండి అంటే మనము వేదాలని ప్రమాణంగా ఎగ్జాంపుల్స్తో చెప్పగలిగే పరిస్థితిలో ఉండాలి. అదే మనం ప్రయత్నం చేస్తున్నాం. నేను మొదటి నుంచి అదే ప్రయత్నం చేస్తున్నాను. ఏదైనా ఏ అనుభూతి అయితే నేను అనుభవించానో నా గురువు యొక్క ఆశీర్వాదం వల్ల, నా గురువు యొక్క ట్రైనింగ్ వల్ల దాన్ని మళ్ళీ తిరిగి
అందరికీ అందచేయాలని, దాన్ని మాటల్లో పెట్టాలని నేను చాలా పుస్తకాలు చదివాను. చాలా ఎందుకంటే పుస్తకాలు చదవటం ఏంటంటే కొన్ని కొన్ని భావాలకి మనము పుట్టిన అప్బ్రింగింగ్ సరిపోదు మాటల్లో పెట్టడం. మన చుట్టూ ఉన్న వాతావరణము, మనం వింటున్న మాటలు, మనం చదువుతున్న విషయాలు సరిపోదు కొన్ని భావాలకి. అతీతమైన భావాలు. ఆ భావాలకి మాటల్లో రావాలి అంటే స్వాధ్యాయం చేయాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ సొల్యూషన్ ఫర్ దట్. కాబట్టి ఆ స్వాధ్యాయం వల్ల మనకి అర్థమైన అనుభూతులు, మనకి అర్థమైన దారులు, భగవంతుని చేరుకునే దారులు, అమ్మవారిని ఆరాధించే విషయాలు మనము మాటల్లో పెట్టాలి, నలుగురికి తెలియాలి. గాయత్రి మంత్రము 24 లక్షలు చెయ్యాలి. చేస్తే మనకి ఆ యొక్క విషయాలు మనకి అర్థమవుతాయి అంటే చెయ్యడమే, ఇంకా ఇమీడియట్ గా స్టార్ట్ చేయడమే. ఆ ఏది ముహూర్తం కోసం ఆగడం కాదు. నేను వచ్చే సంవత్సరం స్టార్ట్ చేస్తానండి, ఈ సంవత్సరం ఇంట్లో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, అమ్మాయిలు పెళ్లిళ్ళు ఉన్నాయండి, అబ్బాయిలు చదువుకుంటున్నారండి, మా వారికి పక్క ఊరికి ట్రాన్స్ఫర్ అయిందండి, ఇంకా అలా అది అలా పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది అంతే. ఇంకా ఎప్పటికీ పోస్ట్ పోనింగ్ అనేది అతి అతి ఘోరమైన వ్యసనం అది. అది మందు తాగడం, సిగరెట్ తాగడం కంటే చాలా ఘోరమైన వ్యసనం పోస్ట్ పోనింగ్ అని. ఇది మీకే కాదు, నాకు చెప్పుకుంటున్నాను. మనం అందరం అదే లీగ్ లో ఉన్నాం. ఇప్పుడు కాదులే తర్వాత చేద్దాంలే, ఇప్పుడు కాదులే తర్వాత చేద్దాంలే అనుకుంటూ ఇన్ని జన్మలు వేస్ట్ చేసుకున్నాం. ఇక్కడి నుంచి అలా చెయ్యొద్దు అని మనం మళ్ళీ అమ్మవారిని తలుచుకుంటూ మంత్రసార. ఇప్పుడు ఏమేం చెప్పుకున్నాం ముందు? భవచక్ర ప్రవర్తన తర్వాత ఛందస్సార, శాస్త్రసార, మంత్రసార. ఛందస్సార, శాస్త్రసార, మంత్రసార, ఈ మూడు నామాల యొక్క అర్థమే శ్రీ విద్య అని చెప్తున్నారు. మంత్రముల యొక్క సారం అమ్మవారు. జపించదగినవన్నీ మంత్రములే. జపం మానసిక క్రియ, వాచిక క్రియ అనేది పెద్ద ప్రశ్న. అక్షరములు ఉన్నాయి కనుక వాచిక క్రియ అనాలా అంటే బయటికి ఉచ్చరించరాదని మంత్రానికి ఒక నియమం పెట్టారు. అంటే అది మానసిక క్రియ అని చెప్పడం. మొత్తానికి అది వాచిక మానసిక క్రియల రెండిటి యొక్క స్వరూపం. వాక్కు నుండి మనస్సులోకి, మనస్సు నుండి పరమార్థంలోకి తీసుకెళ్ళడానికి పనికి వచ్చేదే మంత్రం. మననాత్ త్రాయతే ఇది మంత్ర. అందుకనే మనకి మాస్టర్ సివివి ప్రేయర్స్ అప్పుడు, పౌర్ణమి ధ్యానం అప్పుడు ఒకసారి బయటికి ఉచ్చారణ చేయటం, 3 సార్లు గాలి పీల్చుకోవడం, సోహం అనేది లోపల వినటం, ఓంకారం ఒకసారి బయటికి అంటాం, ఒకసారి లోపలికి అనుకోవడం, ఒకసారి లోపలికి అనుకోవడం, ఒకసారి బయటికి. ఇది ప్రాక్టీస్ చేస్తున్నాం. ఊరికనే సరదాగా ఏది ప్రాక్టీస్ చేయించాం. వాళ్ళు గురువులు ఒక ప్రొసీజర్ ఇచ్చారు, దానికి ఒక లాజిక్ ఉంటుంది, దానికి ఒక వేదార్థం ఉంటుంది, దానికి ఒక కంట్రోల్ ఉంటుంది. దాని ప్రకారము అది చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. మననం చేసేవాడిని రక్షిస్తుంది. మననం అనే క్రియ మనస్సుతోనే చేయాలి. అందుకే జపం చేసేటప్పుడు అక్షరాలని ఉపాంశువుగా ఉచ్చరించినప్పుడు కూడా మనసు పనిచేస్తుంది. మనసు ఖచ్చితంగా పనిచేస్తుంది మన మంత్ర జపం చేసేటప్పుడు. ఏ మంత్రం పలికినా అక్షరాలతోనే పలుకుతాం. అక్షరములన్నీ అమ్మ రూపములే అని ముందు నుండి చెప్పుకున్నాం. అక్షరాలన్నీ అమ్మ రూపంలే కదండి. అది మనం ప్రాక్టికల్ గా చూసుకున్నాం కదా. ఎన్ని అక్షరాలు ఉంటాయి మన శరీరంలో, దానికి సంబంధించిన ఏముంటాయి, మొత్తం ఎన్ని అక్షరాలు మనం అనుకుంటున్నాం చెప్పండి, ఎవరైనా 50 చెప్పగలిగితే. 50 50. 50 వాటి 50 అక్షరాలకి ఏమున్నాయి మన శరీరంలో? సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి? చక్రాల్లో చక్రాల్లో చక్రాల 4, ఆ, 4, 6, 10, 12, 16, 2 కలిపితే 50. కాబట్టి ఆ నెర్వ్ సెంటర్స్ మన చక్రాలలో ఆ పెటల్స్ రూపంలో ఉన్నాయి. ఆ పెటల్స్ మీద అక్షరాలు ఉన్నాయి. ఆ అక్షరాలకు సంబంధించిన దేవతలు ఉన్నారు. అక్షరాలకు లింకప్ అయిన దేవతలు ఉన్నారు. ఆ అక్షరాన్ని కనుక మనం సరిగ్గా పలికితే ఆ దేవతకి ఒక 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 ఆలోచన వెళ్తుంది. ఆ ఆలోచనతో పాటు ఎనర్జీ వెళ్తుంది. ఆ దేవత కదులుతుంది. ఆ దేవత మనకి బ్లెస్సింగ్ ఇస్తుంది. అందుకనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏంజల్స్, దేవతలు శబ్దాన్ని చూస్తారు, రంగులను వింటారు. ఇది బాగా అర్థం చేసుకోండి. శబ్దాన్ని చూడగలుగుతారు వాళ్ళు, రంగులని వినగలుగుతారు వాళ్ళు. మనం ఏం చేస్తాము? మనం క్వైట్ ఆపోజిట్. శబ్దాన్ని వింటాము, రంగులను చూస్తాము.
వాళ్ళు దానికి ఆపోజిట్ అన్నమాట. దానికి ఆపోజిట్ కాబట్టి వాళ్ళు దేవతలు అన్నారు. అంటే వాళ్ళు శబ్దాన్ని వినలేరు అని కాదు, శబ్దాన్ని వినటం కంటే చూడటం అనేది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ తపశ్చర్య. ఇంట్లో ఏసీ ఉంటే విసనకర్ర వాడం కదా, ఏసీయే వాడుకుంటాం, విసనకర్ర తీసి పక్కన పెట్టేస్తాం. అలాగే ఎందుకంటే వాళ్ళు శబ్దాన్ని వినటం ఎప్పుడో మానేశారు, చూడటమే వాళ్ళకి బాగా అలవాటు. కాబట్టి మన 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 మంత్ర శబ్దము, బయటికి మాట్లాడే మాటలు, బయటికి మాట్లాడే మంత్ర జపము ఎంత క్యాలిక్యులేటెడ్ గా చెయ్యాలి, ఎంత జాగ్రత్తగా చెయ్యాలి అనేది మనము మననాత్ త్రాయతే ఇది మంత్ర, మననం చేసేవారిని రక్షిస్తుంది. మననం అనే క్రియ మనస్సుతోనే చేయాలి. అందుకే జపం చేసేటప్పుడు అక్షరాలని ఉపాంశువుగా ఉచ్చరించినప్పుడు కూడా మనసు పనిచేస్తుంది. ఏ మంత్రం పలికినా అక్షరాలతోనే పలుకుతాం. అక్షరములన్నీ అమ్మ రూపంలే అని ముందు నుండి చెప్పుకుంటున్నాం. అక్షర సారం అమ్మవారు, అక్షర స్వరూపాలైన వేద శాస్త్ర మంత్ర శాస్త్ర రూపాలన్నీ అమ్మవారి రూపాలే. ఆఖరికి నిన్న కొత్తగా వచ్చిన వాళ్ళకి ధనిష్ఠా మెడిటేషన్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తూ, అందులో ఉన్న ఇంగ్లీష్ లో ఉండే మంత్రాల యొక్క సారం చెప్తూ కూడా ఇదే చెప్పాం. అక్షరాల వెనక ఉండే సారమే ఆ ఆ ఎనర్జీ వైపు తీసుకెళ్తుంది. అక్షరములు ఎలా ఉన్నా పర్వాలేదు, ఆ అక్షరములను ఆ భావంతో కనుక పలికితే వాళ్ళు వాటిని చూడగలుగుతారు అని మనం నిన్న కూడా డిస్కస్ చేసుకున్నాము. ఆ పరమ సత్యమే తల్లి అని చెప్పడం కోసం ఈ 3 నామాలు చూపించారు. ఏంటి? శాస్త్రసార, చంద ఛందస్సార, ఛందస్సార, శాస్త్రసార, మంత్రసార. ఛందస్సు ఆవిడే, శాస్త్రము ఆవిడే, మంత్రము ఆవిడే. ఛందస్సులో ఉండే సారము ఆవిడదే, శాస్త్రంలో ఉండే సారము ఆవిడే, మంత్రములో ఉండే సారము ఆవిడే, వేదముల యొక్క సారము ఆవిడే. 64 శాక్తేయ తంత్రముల యొక్క సారమే శ్రీ విద్య. అన్ని మంత్రాలు జపించిన ఫలం అమ్మవారి మంత్రం జపిస్తే లభిస్తుంది. అన్ని శాస్త్రాల మంత్రాల సారమే లలితా పరమేశ్వరి అని తెలిపిన భక్తి గొప్పది. E=mc² అని చెప్పి ఒక సూత్రం ఉన్నది, ఒక ఫార్ములా ఉన్నది. మనకి 8th క్లాస్ లో 9th క్లాస్ లో చెప్తారు. అదే ఫార్ములాని సైంటిస్టు థియరీ ఆఫ్ రిలేటివిటీ అని చెప్పి కాస్మాస్ ని స్టడీ చేస్తాడు, అదే ఫార్ములాని ఉపయోగించి. స్టూడెంట్ ఇక్కడ E=mc² అనేది వాడెవడో ఐన్స్టీనో లేకపోతే ఇంకోడో గలీలియోనో ఎవడో కనిపెట్టాడని ఇక్కడ రాసుకుంటాడు, న్యూటన్నో. కానీ సైంటిస్టులు, ఇప్పుడున్న ఆస్ట్రోఫిజిసిస్టులు, సైంటిస్టులు అదే అదే ఫార్ములాను ఉపయోగించి లైట్ డిస్టెన్స్, దాని గ్రహాల మధ్య ఉన్న డిస్టెన్స్ ని కనిపెడతారు. అంటే ఏంటి, ఎందుకు ఇది సడన్ గా నేను అటు డైవర్ట్ అయ్యాను అంటే, ఓం శ్రీ మాత్రే నమః అనే ఒక మంత్రాన్ని మనం ఏ మానసిక స్థితితో మనం చేస్తున్నాము, గాయత్రి మంత్రముని మనం ఏ మానసిక స్థితితో చేస్తున్నాము. గాయత్రి మంత్రము సూర్యుడితో లింకప్ చెయ్యాలి అనే మానసిక స్థితితో చేస్తున్నామా? ఓం శ్రీ మాత్రే నమః చిన్న అక్షరాలే, ఓం శ్రీ మాత్రే నమః 4 5 ఉన్నాయి అంతే. మరి అమ్మవారి యొక్క ఎక్స్పాన్షన్ మణిదీపంలో ఉంటుంది. ఆవిడ పరిచారకులు ఉంటారు, వసిన్యాది వాగ్దేవతలు ఉంటారు, వారాహి అమ్మవారు ఉంటారు. అంటే అమ్మవారి యొక్క రూపాన్ని అర్థం చేసుకోవడానికి కనీసం ఒక 1000 మంది దేవతల యొక్క విషయాల్ని అర్థం చేసుకుంటే గాని అమ్మవారు మనకు అర్థం కారు. మనకు తెలిసిన దేవతలు ఎవరు? వారాహి దేవతని, స్కందమాత అని, బాలా త్రిపుర సుందరి అని, ఇలా కొన్ని కొన్ని దేవతల పేర్లు మనకి తెలుసు కాబట్టి మనం చెప్పుకుంటాం. ఇలా మనకు తెలియని దేవతలు కొన్ని వేల మంది ఉన్నారు. వీళ్ళందరి యొక్క శక్తి అమ్మవారు. ఆ అమ్మవారిని మనం ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః ఎన్నిసార్లు మాల జపం మంత్ర జపం చేసినా అర్థం అవుతుంది. మరి ఎలాగండి దాన్ని అర్థం చేసుకోవడం? మీరేమో అంత డీప్ గా చెప్తున్నారు, మాకేమో అర్థం కావట్లేదు అని అంటే, ఆ మంత్రము యొక్క శక్తి అర్థం చేసుకోవాలంటే అమ్మవారి యొక్క కాస్మిక్ ప్రెజెన్స్, అణువున ఆవిడ ఉన్నది అనే భావనతో మనం మంత్ర జపం చేసుకోవాలి. కృష్ణుడు కూడా అదే చెప్పాడు, అన్నిట్లో నేనున్నానంటాడు. మరి అటువంటి కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే పద క్లేశనాశాయ గోవిందాయ నమో నమః అంటే ఆయన పలుకుతాడా?
అందుకని ఆయన పలకడట్లేదని చెప్పి ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఇంకొక మంత్రం కూడా ఇచ్చుకున్నాం. అణువులో ఆయన ఉంటాడు. అణువులో ఉండే ఆ పరమాత్మ తత్వాన్ని మనము బాగా డీప్ భావంతో చేయాలి. అందుకనే గురువు గారు కూడా కుండలిని సాధనలో భావ సంవేదనలు బాగా ఉండాలి. భావ సంవేదనలు బాగా ఉండాలంటే బీపీ తెచ్చుకోవాలని కాదు, ఆవేశం తెచ్చుకోవాలని కాదు. బీపీ, ఆవేశం, కోపం వస్తే ఎంత మనిషి శరీరం ఎంత మూవ్ అవుతుందో, మానసికంగా మనం అంత భక్తిని, అంత ప్రేమని మనము భగవంతుడి మీద వచ్చేటట్లుగా చూసుకోవాలి. విచ్ షుడ్ నాట్ అఫెక్ట్ అవర్ హెల్త్. ట్రాన్స్ లోకి వెళ్ళటం అని మనకి జరుగుతుంటుంది చాలా సార్లు. మనము సకల సమర్థ సద్గురు స్పర్శ అప్పుడు కానీ, ఈ ధనిష్ట మెడిటేషన్ అప్పుడు కానీ, చివరిలో అన్ని చెప్పి శుభకామన చెప్పి జై గురుదేవ్ అనమంటే చాలా మంది జై గురుదేవ్ అంటారు. మరి అది బాగా, నాకైతే సరే, కొంతమంది నిద్రలోకి వెళ్ళిపోయి జై గురుదేవ్ అని ఉండొచ్చు. కొంతమంది బాగా మంచి ట్రాన్స్ లో ఉంటూ అప్పుడే అయిపోయిందా, ఈ ధ్యానం ఎంత హాయిగా ఉంది, దీంట్లో నుంచి బయటికి రావడం ఎంతో కష్టంగా ఉంది అనే ఉద్దేశంతో కూడా జై గురుదేవ్ అని అంటుంటారు. నాకు తెలుసు, చెప్పారు చాలా మంది. కాబట్టి ఆ ట్రాన్స్ స్థితిలో మనము ఆ భవరోగగ్ని, మంత్రసార, శాస్త్రసార, ఈ విషయాలన్నీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. భావనాపూర్వకంగా ఆ లోకాల్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఆ దివ్య లోకాల్లోకి ఎంటర్ అవ్వచ్చు. ముందు ఇమాజిన్ చేసుకుంటాం ఎంటర్ అయ్యామని. కుండలిని సాధన మనం ఈ వారం అంతా, ఈ నెలంతా కుండలిని సాధన చేస్తున్నాం. గురువు గారు చెప్పే కుండలిని సాధన చేస్తున్నాం సోమవారం, మంగళవారం. ప్రతి సోమవారం, ప్రతి మంగళవారం మనం శాంతి గురించి వెళ్ళొస్తున్నాం. అర్థమవుతుందా? మొన్న 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 పౌర్ణమికి మనం హిమాలయాస్ వెళ్ళొచ్చామా అండి? నిజంగా వెళ్ళొచ్చామా అండి అంటే మరి మీ భావనే మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఇంకా అంతకంటే మనం ఏం చెప్పలేం. భావంలో మీరు ఎంత డీప్ గా వెళ్ళాలి అంటే లిటరల్ గా మణిద్వీప వర్ణనాన్ని చదివేస్తుంటారు. మణిద్వీపం ఎలా ఉందో వింటూ ఉంటాం. అది వినేటప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళిపోవటమే, ఇంకంతే. ఇంక అసలు మీరు ఇక్కడ ఉండకూడదు అసలు. నిజంగా మనం మణిద్వీపంలో ఉండిపోయాము. ఎవరైనా బాగా చెప్తున్నారు మణిద్వీప వర్ణన, భలే అర్థమవుతుంది. అర్థమైతే వెంటనే ఇమాజిన్ చేసుకోవడమే ఆ మణిద్వీపంలోకి మనం వెంటనట్టు. అమ్మో, అమ్మవారట మణిద్వీపం వరకే రాణిస్తారట, లోపలికి రానియరట. నువ్వు భావనాలోకంలో ఏమన్నా అనుకో నాయనా అని చెప్తుంటే ఇంకా మళ్ళీ అమ్మవారు రానిస్తారట, రానియరట, ఇవన్నీ ఎందుకు? రాత్రండి కల వచ్చిందండి. కల్లో నాకు మారుతి కారు కొన్నట్టుగా కల వచ్చిందండి. కలలో కూడా మారుతి కారు కొనాలా? ఏ రోల్స్ రాయిస్తో లేకపోతే బ్రహ్మాండమైన కొన్ని కోట్ల రూపాయల కారులో తిరుగుతున్నాను అనుకోవచ్చు కదా. అలాగే మనం భావనా లోకంలో ఎంటర్ అయినప్పుడు అమ్మవారి యొక్క మణిద్వీపంలోకి మనం పూర్తిగా ఎంటర్ అయ్యి లోపలికి వెళ్ళి అమ్మవారిని పాదాలకి దర్శనం చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చినట్టుగా ఇమాజిన్ చేసుకోవచ్చు. అలా చేసుకుంటూ 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 ఉండడమే తపస్సు. ఋషులు చేసే తపస్సు అదే, వేరే ఏం ఉండదు. ఇమాజినేషన్ అనే పదానికి మనం ఒక చాలా చీప్, అంటే దాన్ని చాలా లోయర్ లెవెల్కి తీసుకొచ్చేసాం. ఆ ఇమాజినేషనే హైయెస్ట్ పాయింట్ కి మనల్ని తీసుకెళ్తుంది. అవి మనకి మంత్రసార, ఛందస్సార, శాస్త్రసార నుంచి వస్తుంది. వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోద్య బిందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతి నవమి విశ్వ వికృతిమయీం అంటారు మూక కవి. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు లేకపోతే ఇవన్నీ ఎక్కడుంటాయి? కాబట్టి ఆవిడ వేదమయి, నాదమయి, బిందుమయి, పరపదోద్గదిందుమయి, మంత్రమయి, తంత్రమయి, ప్రకృతిమయి, విశ్వ వికృతిమయి. అంటే భావనలో ఆయన ఆ మూక కవి ఆయన అంత ఇమ్మర్స్ అయిపోయి అమ్మవారిని కళ్ళెదురుగా చూస్తూ ఆసుగా చెప్పిన శ్లోకం అది.
మనం చూడొచ్చు, కళ్ళెదురుగా ఉన్నట్టే అనుభవించవచ్చు. ఆ కళ్ళెదురుగానే అమ్మవారు కూర్చున్నట్టు, కళ్ళెదురుగానే అమ్మవారు పక్కనే కూర్చున్నట్టు మనం ఖచ్చితంగా ఇమాజిన్ చేసుకోండి. హాయిగా ఇమాజిన్ చేసుకోండి. అమ్మవారు ఒళ్ళో తల పెట్టుకొని పడుకున్నట్టు ఇమాజిన్ చేసుకోండి. అయ్యవారు కూడా పక్కన ఉండి మన మనల్ని మెల్లగా నిద్రపుచ్చుతున్నట్టు ఇమాజిన్ చేసుకోండి. ఇమాజినేషన్ లో అడ్డే ఉంది, ఏమన్నా ఇమాజిన్ చేసుకోవచ్చు. అది మనం చాలా జాగ్రత్తగా మనము చూసుకోవాలి. ఆ ఇమాజినేషన్ ని మనం సక్రమంగా ఉపయోగించుకుంటూ ఉంటే మనము ఆ ఇమాజినేషన్ వెనకాలే థాట్స్ ఉంటాయి. ఆ థాట్స్ కే ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ ఫాలోస్ థాట్ అని ఒక బ్రహ్మాండమైన స్పిరిచువల్ లా ఒకటి ఉంది, E=mc² లాగా. ఆ ఎనర్జీనే, ఆ ఆలోచనని క్రిస్టలైజ్ చేస్తుంది, మేనిఫెస్ట్ చేస్తుంది. ఆ ఆలోచనే, ఆ ఇమాజినేషనే మళ్ళీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనల్ని అక్కడికి తీసుకెళ్తుంది. తర్వాత తలోదరి, శ్రీ తలోదరి అయిన మహా, ఇది అమ్మ రూప వర్ణనకి సంబంధించిన నామము. ఉదరము అంటే లౌకికార్థం, నడుము భాగం. తలము అంటే ఉబ్బెత్తుగా లేకుండా లోతుగా కానీ ఉన్నట్లయితే తలోదరి అంటారు. అంటే సమంగా ఉండుట అని అర్థం. ఎక్కడికక్కడ వర్ణన చేసేటప్పుడు చక్కని సాముద్రిక లక్షణాలను కలిగిన దివ్య మంగళ విగ్రహాన్ని స్ఫురింపజేస్తున్నారు. ఇప్పటివరకు చెప్పిన వేదసారమై, శాస్త్రసారమై, మంత్రసారమై ఉన్న దివ్యమంగళ విగ్రహమే అమ్మవారు. కేవలం రూపవర్ణన చేయడం మాత్రమే అందులో ఉద్దేశం కాదు. అందులో చెప్పదలుచుకున్నది అమ్మవారు శాస్త్రముల సారం. శాస్త్ర ప్రకారంగా ఉదరం అనే దానికి లోపల భాగం అని అర్థం. తలోదరి అంటే తలములు ఉదరమునందు కలది. తలము అనగా స్థానము, లోకమని అర్థాలు. లోకాలన్నీ స్థానాలేగా. అతల వితల సుతల రసాతల తలాతల పాతాళ భూతల అని వ్యవహారాలు ఉన్నాయి. భూతలం ఉంది కానీ ఆకాశానికి తలము అని పేరు లేదు. ఆకాశాన్ని తలం అనగలిగేవారు ఎవరంటే దానికి కూడా పైన ఉండేవారు. కనుక అమ్మవారికి లోకములన్నీ తలములే. కనుక మనకి భూతలం కింద పాతాళం ఉంది. ఇలా కొన్ని మనకి కింద ఉన్నాయి కాబట్టి తలములు అని మనం చెప్పుకుంటాం. అయితే అమ్మ వీటికి అతీతంగా ఉంది. అంటే వీటన్నిటిని క్రింద పడేసి వాటి మీద కూర్చుందని అర్థం కాదు. వికారాలకి అంటకుండా ఉంది కనుక అతీతము. విశ్వరూపం అంటే అది సర్వలోకాలు తనలో కలిగిన తల్లి అని తలోదరి నామానికి అర్థము. అతల వితల తల సుతల తల రసాతల తలాతల ఇవన్నీ మన కింద ఉండే లోకాలు. మన కింద ఉండే లోకాలని తలాలు అంటాం. అమ్మవారి కింద ఉండే లోకాలన్నీ మనం ఉన్నవే. కాబట్టి ఆవిడ తలోదరి. ఛందస్సార శాస్త్రసార అన్నప్పుడు శ్రీ విద్యాపరమైన అర్థం చెప్పుకున్నాం కనుక తలోదరి అన్న శబ్దానికి దానికి పరంగా ఉండే అర్థం చూద్దాం. తల అనే దానికి ఎన్ని రకాలుగా చూడాలో చెప్తూ, అది కటపయాది సంఖ్యాశాస్త్రం ప్రకారంగా చూస్తే తల, త అనేది 6 సంఖ్యని, లా అనేది సో తల అనే దానికి ఇక్కడ అర్థం చెప్తున్నారు. త అనేది 6 సంఖ్య, లా అనేది 3 సంఖ్యను తెలియజేస్తుంది. ఇది కలిపితే 6+3 = 9. తలోదరి అన్నప్పుడు 3 రకాల అర్థాలు వచ్చాయి. సాముద్రిక లక్షణంగా దివ్యమంగళ విగ్రహంగా ఉన్న తల్లి, సర్వలోకాలు తనలో కలిగిన తల్లి, నవావరణలు తనలో కలిగిన శ్రీచక్ర రూపిణి. ఇలాగ 3 రకాల అర్థాలు వచ్చాయి. తలోదరి 9. తల అంటే తా అనేది 6, లా అనేది 3. 6+3 = 9. 9 అంటే నవావరణాలు తనలో కలిపిన శ్రీచక్ర స్వరూపిణి. తలోదరి అన్నప్పుడు 3 రకాల అర్థాలు వచ్చాయి. సాముద్రిక లక్షణంగా సర్వలోకాల తనలో కలిగిన, నవావరణకు తనలో కలిగిన శ్రీచక్ర రూపిణి. ఇలాగా మనం తలోదరి కంప్లీట్ చేసుకున్నాం. ఉదార కీర్తి, శ్రీ ఉదార కీర్తి అయ్యే నమః. ఈ నామంలో అమ్మ యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నారు. ఇది కూడా ఒక విధంగా శ్రీ విద్య యొక్క స్వరూపంగా చూసుకోవచ్చు. అపరిమితమైన మహత్తరమైన కీర్తి కలిగినది ఉదార కీర్తి. ఉత్ అనే శబ్దానికి ఉత్కృష్టం, గొప్పది అని అర్థం. యస్య నామ మహద్యసహ అని చెప్పబడుతుంది.
అమ్మవారిని కీర్తించని వారెవరు? వేదాలు, వేద ప్రతిపాద్యమైన దేవతలు, వీరందరూ అమ్మవారిని కీర్తిస్తున్నారు. ఎవరిని కీర్తిస్తే సర్వదోషములు తొలగి మంగళం ప్రాప్తిస్తాయో వారిది ఉదార కీర్తి. అది అక్కడ అర్థం చేసుకున్నాం. ఉదార కీర్తి అంటే అది. ఉద్దామ వైభవ, శ్రీ ఉద్దామ వైభవాయ నమః. ఉత్కృష్టంగా ప్రకాశిస్తున్న హద్దులేని వైభవం గలది. విభుభావం వైభవం. వైభవం అంటే మనలో ఏమర్థం వస్తుంది? మన మెల్లగా బాగా మగవాళ్ళైతే అసలు ఆ, ఆ, 15-20 లక్షల రూపాయల వాచ్ పెట్టుకొని రోల్స్ రాయిస్ కార్లు తిరుగుతూ బాడీ మీద ఒక 40,000, 1 లక్ష, 2 లక్షల రూపాయల డ్రెస్ వేసుకొని, కాస్ట్లీ షూస్ వేసుకొని, బ్రహ్మాండమైన కార్లో, పెద్ద బిల్డింగ్ లో ఉంటే వైభవం అన్నట్టు. ఆడవాళ్ళు అంటే నగలు గిగలు వేసుకుంటే వైభవం అన్నట్టు. కానీ వైభవము అనేది ఏంటంటే మానసికంగా తృప్తిగా ఉండి అందరినీ మంచిగా మనలో కలుపుకొని అందరితో కలిసి ఉండటమే వైభవము అనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయము. గురువులందరూ ఆ శక్తి ఉన్న వాళ్ళే. గురువులందరూ కొన్ని వేల మంది ఉన్నా, వాళ్ళని చూడ్డానికి లక్షల మంది వచ్చినా అందరికీ అనిపిస్తుందిట ఈయన నా కోసమే వచ్చాడు అనిపిస్తుందిట. మనం మనం గురువుని ఎత్తుక్కుని వెళ్తాం కదా, ఆశ్రమానికి వెళ్తాం కదా, ఆశ్రమానికి వెళ్ళి కూర్చుంటామా? కూర్చోగానే ఆయన ఆయన టైం చూసుకొని ఆయన వస్తాడు. వచ్చి ఏదో స్పీచ్ ఇస్తాడు. స్పీచ్ ఇచ్చగానే ఏదో ఒక పాయింట్ మనకి బాగా తగులుతుంది. ఇది నాకే చెప్పాడు, ఇది నాకే చెప్పాడు, ఇది నాకే చెప్పాడు అని అనిపిస్తుంది. మనందరికీ ఆ అనుభవం ఉంది. మాస్టర్ ఈ స్పీచెస్ విన్నప్పుడు కానీ, శ్రీరామ్ శర్మ సార్ గారి స్పీచెస్ విన్నప్పుడు కానీ ఈ విషయం నా కోసమే చెప్పాడు. మరి ఎలా ఎలా సంభవం అంటే అదే వాళ్ళ యొక్క అద్భుతమైన ఉదార కీర్తి, వైభవం. అది వైభవం అంటే. వైభవం అంటే అంత రిచ్, వాళ్ళ వాళ్ళ మాటల్లో అంత వైభవం ఉంటుంది అనమాట. వాళ్ళ ఆలోచనలో అంత వైభవం ఉంటుంది, వాళ్ళ ప్రేమలో అంత వైభవం ఉంటుంది. అలాంటి వైభవం మనం కూడా రావాలి, మన ద్వారా ఎంతో మందికి ఆ వైభవం అందాలి అనేది మనం ఇక్కడ ఉద్దామ వైభవాయ నమః అనేది మనం అర్థం చేసుకున్నాము. ఉత్రూపంతో తన ప్రకాశాన్ని వ్యాపింపజేస్తున్న సూర్యమండలాంతర్వర్తిని, ఆ సూర్యకాంతి నుండి అనేక వర్ణాలు మనకి లభిస్తున్నాయి. మనలోంచి ఆ వైభవం కనుక అందరికీ అందితే మనకి ఆ శ్లోకం, ఆ నామం అర్థమైనట్టు. వర్ణరూపిణి అయిన శ్రీ వర్ణరూపిణి. వర్ణములు అనగా వన్నెలు, రంగులు. అనేక వన్నెలు కలిగినది. అమ్మ విద్య ప్రధానంగా మాతృకా విద్య. వర్ణాలు అంటే అక్షరాలను కూడా చెప్పుకున్నాం. వర్ణాలు అంటే కలర్స్ అని కూడా చెప్పుకుంటాము. ఒక వర్ణము అంటే తేజస్సు అని కూడా చెప్తాం. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క కలర్ ఉంటుంది, ఒక్కొక్క తేజస్సు ఉంటుంది, ఒక్కొక్క శక్తి ఉంటుంది. అది కూడా మనం ప్రాక్టికల్ గా అర్థం చేసుకున్నాం. ముందు ప్రాక్టికల్ గా అర్థం చేసుకోవడం. బట్టి పట్టడం అనేది మన టీచర్లు వాళ్ళు చెప్తుంటారు. అరే నాయన ముందు బట్టి పట్టారా, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. బట్టి పట్టేసేసి ఎగ్జామ్స్ లో నువ్వు వాటికి రాసేస్తే 100కు 100 మార్కులు వస్తాయి, నువ్వు పాస్ అయ్యి వెళ్తావు. నువ్వు ఫెయిల్ అయితే మళ్ళీ మాకు దెబ్బ అని టీచర్లు పిల్లల్ని బెదిరిస్తుంటాడు, కర్రలతో కొడుతుంటారు పాపం. ఆ ఆ, అలాగా మనకి ఎందుకు అది చెప్తున్నాము అంటే ఆ వర్ణములు, ఆ అక్షరాలు, ఏవైతే ఆ అక్షరాలతో మనకున్న శక్తిని మనం పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో, ఎప్పుడైతే ఆ బై హార్ట్ అనే విషయాన్ని దాటి మన భావనాపూర్వకంగా హార్ట్ లోకి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ముందు ఏం చేయాలి? ఇక్కడ కూడా అదే పద్ధతి. ముందు బై హార్ట్ అయిపోవాలి. అక్షరాలు ఏంటి, ఎన్ని ఉన్నాయి, ఏ ఏ చక్రంలో ఎన్ని పెటల్స్ ఉన్నాయి, ఏ చక్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అనేది ముందు బై హార్ట్ అయిపోవాలి. ఆ బై హార్ట్ అనే పదంలోనే చాలా అర్థాలు ఉన్నాయి. హార్ట్ ఏమిస్తుంది? మనకి అనుభవం ఇస్తుంది, భావం ఇస్తుంది, అనుభూతి ఇస్తుంది. బై హార్ట్ అనేటప్పటికి మనకి ఏంటంటే ముందు వాటిని గుర్తు పెట్టేసుకుంటాం. కొండ గుర్తులు అంటారు. ఆ గుర్తు పెట్టేసేసుకొని తర్వాత వాటిలోంచి మనం భావాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు అది హార్ట్లోనే కాదు, మనస్సులో కూడా ఆ భావము పేస్ట్ అవుతుంది. మనస్సులో పేస్ట్ అయిన ఆ భావాన్ని నిరంతరము మనము ధ్యానం ద్వారా ఆ భావాన్ని మళ్ళీ 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 పొందడం ద్వారా అది చిత్తములోకి ప్రవేశిస్తుంది. ఆ చిత్తము నుంచి అహంకారంలో ప్రవేశిస్తుంది. అది మధ్యలో బుద్ధి కూడా వచ్చి దాన్ని కరెక్ట్ చేస్తుంది.
ఎప్పుడైతే ఈ మనోబుద్ధి చిత్త అహంకారాల్లో ఈ భావాన్ని, అమ్మవారి యొక్క అందమైన భావాన్ని మనం పెట్టుకుంటామో, దాన్నే గురువులు ఏమంటారు, పీనియల్ పిట్యూటరీ గ్లాండ్స్ మధ్య ఉండే ఆ వెలుతురు అని చెప్తారు. ఎన్నో పుస్తకాలు చదువుతాం, ఎన్నో విషయాలు చదువుతాం, అవన్నీ ఏమవుతాయి మన మనస్సులో, అవి పేస్ట్ అవుతుంటాయి. పేస్ట్ అయినప్పుడు దానికి సంబంధించిన విషయాలు చదివినప్పుడు కానీ, విషయాలు చూసినప్పుడు కానీ, ఆ మన మనసులో ఆల్రెడీ చదువుకున్న ఆ సారాంశము, ఆ ఛందస్సారము, ఆ మంత్రసారము వెలుతురు ఇస్తుంది. అరే ఇది ఎక్కడో చదివామే అంటుంది అని దానికి దీనికి రిలేట్ చేసుకొని, ఆహా కరెక్టే, బాగుంది అనుకుంటాం. అలాగా మనకి ఈ శాస్త్రాలు, వర్ణాలు, ఈ అమ్మవారి యొక్క విషయాలు మనం బాగా భావనాపూర్వకంగా, బై హార్ట్ అంటే మన హృదయంలోకి అది ప్రవేశించాలి. ఏ హృదయంలోంచి మనం ప్రేమ అనే శబ్దాన్ని, ప్రేమ అనే అనుభూతిని మనం తెలుసుకున్నామో, ఆ హృదయంలోనే అమ్మవారిని ప్రతిష్ఠించుకొని, ఆ హృదయంలోనే అమ్మవారి యొక్క సబ్జెక్ట్ ని కనుక మనం ప్రతిష్ఠ చేసుకుంటే, ఆ హృదయంలోంచి మనం ప్రేమగా అమ్మవారి యొక్క విషయాల్ని మనం అర్థం చేసుకోవచ్చు. బ్రాహ్మణో బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహు రాజన్యకృత ఊరు తదస్య యద్వైశ్య పద్భ్యాం శూద్రో అజాయత. ఒక పరమ పురుషుని అవయవ స్థానాలుగా చెప్పడం అనే ఉద్దేశాన్ని వర్ణాశ్రమ విధాయిని దగ్గర చెప్పుకున్నాం. వర్ణాశ్రమాలు ఆ తల్లి ఏర్పరిచింది. పూర్వకర్మ వాసనల గురించి అనుసరించి వారి గుణకర్మల ప్రకారం వర్ణములు ఏర్పాటు చేసింది. వర్ణ రూపిణి చెప్పుకున్న మూడు అర్థాలు సూర్యమండలంలో ప్రకాశిస్తూ రకరకాల వర్ణాలు ఏర్పరిచి నడిపిస్తున్నది ఒకటి. రెండు, అక్షర రూపిణి. మూడు, చాతుర్వర్ణ రూపిణి. ఈ మూడు రకాలుగా సూర్యుడి నుంచి మనకు తెలుస్తుంది. ఉద్దామ వైభవ అనే దానికి ఒక అర్థము విభు, అంటే వివిధ రకాలుగా జరుగున్నది అని అర్థం. అదే విధంగా లక్ష్మీ రూపాలు లెక్కలేనన్ని ఉన్నాయి. నీల సరస్వతి, శుక్ల సరస్వతి, కింకిణి సరస్వతి, అరుణ సరస్వతి అని చాలా రకాలైన సరస్వతులు ఉన్నారు. లక్ష్మీలు ఎంతో మంది ఉన్నారు, దుర్గలు ఎంతో మంది ఉన్నారు, సరస్వతులు ఎంతమంది ఉన్నారట ఇక్కడ చెప్తున్నారు 4 పేర్లు. నీల సరస్వతి, శుక్ల సరస్వతి, కింకిణి సరస్వతి, అరుణ సరస్వతి అని రకరకాలైన రూపాలు ఉన్నాయి. ఈ నీల సరస్వతి అనే రూపాన్నే మనము శ్యామలా దేవిగా చూస్తుంటాము. అది మనం ఆ రిలేషన్ అలా చూసుకోవాలి. నీల సరస్వతి అనగానే ఇంతకు ముందే మనం చెప్పాను కదా, మన మనస్సులో ఏదో కొన్ని విషయాలు మనం పేస్ట్ చేసుకున్నాం. నీల సరస్వతి అనగానే నాకేం గుర్తొచ్చింది, శ్యామలాదేవి యొక్క రూపం గుర్తొచ్చింది. శ్యామలాదేవి నీలం రంగులో ఉంటుంది. ఆ చేతిలో వీణ ఉంటుంది. ఈ నీల సరస్వతి, శ్యామలాదేవి ఒకరేనా అనే ఇమీడియట్ గా మనకి మనస్సులో ఆ డౌట్ వచ్చింది. ఏం చేయాలి, మళ్ళీ వెంటనే మనము పుస్తకం ఏదో చూసుకొని చదువుకోవాలి. అలాగే ఇక్కడ కూడా మనము ఆ మాట రాగానే మనం అనుకున్నాము, తర్వాత వాటి సంగతి చూద్దాం. అలాగే ఇంతమంది సరస్వతులు ఉన్నారు: నీల సరస్వతి, శుక్ల సరస్వతి, కింకిణి సరస్వతి, అరుణ సరస్వతి. అదే విధంగా లక్ష్మీ రూపాలు కూడా లెక్కలేనన్ని ఉన్నాయట. శాకంబరి దుర్గా, కపర్దిని దుర్గా అని దుర్గా మంత్రాలే చాలా ఉన్నాయి. ఒక్కో దుర్గా మంత్రాల ధ్యాన శ్లోకంలో ఒక్కో రకమైన వర్ణం కనబడుతుంది. శూలిని దుర్గా, వన దుర్గా, శాకంబరి దుర్గా, కపర్దిని దుర్గా, ఇన్ని రకాల వర్ణాలు ఉన్నాయి. లక్ష్మీ రూపాలు మనకి తెలుసు కదా, 8 బాగా తెలుసు మనకి. దుర్గా రూపాలు ఎక్కువ తెలియదండి, సరస్వతి రూపాలు ఎక్కువ తెలియదండి, కానీ 8 మంది లక్ష్ముల పేర్లు చెప్పమంటే టక 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 చెప్పేస్తాం. ఎందుకంటే లక్ష్మి మీద మనకి వ్యామోహం ఎక్కువ, లక్ష్మీదేవి మీద మనకి చాలా ఇష్టము. ఆ లక్ష్మీదేవి అంటే సంపదయే కాదు, మన మనస్సు, మన హృదయం కూడా ఆ సంపదతో నిండిపోయినట్టుగా భావించాలి. ఆశకి అంతు ఏముంది? ఈ రోజు కోట్లు ఉన్న వాళ్ళు రేపు ఇంకో 10 కోట్లు కావాలనుకుంటారు. లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటే మనం 2 పూట్ల హాయిగా భోజనం చేసి హాయిగా నిద్రపోతే అదే లక్ష్మి. అది మనం అర్థం చేసుకోవాలి. ఏ దేవతను ధ్యానించినా వర్ణం ప్రధానంగా ఉంటుంది. దేవతా ధ్యానంలో రంగు, చేతులు, పాదాలు, ఆ చేతుల్లో ధరించిన ఆయుధాలు, వస్తువులు, వీటన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంది. అవి ఎవరు ధ్యానిస్తారో వారికి ఆ ప్రయోజనాలే లభిస్తున్నాయి. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. దేవతల దేవతలు ఏ కలర్ లో ఉంటారు, వాళ్ళ చేతులు ఎలా ఉన్నాయి, ఆ చేతులు ఏముంటాయి, ముద్రలు ఉంటాయి. ఆ పాదాల్లో ఏముంటాయి, మనకి ఆ గోళ్ళలోంచి వచ్చే
ఆ ప్రకాశం మనకు కనబడుతూ ఉంటుంది. ఆయుధాల నుంచి మనం ఎన్నో రకాల అర్థాలు తీసుకుంటాం, వస్తువుల నుంచి ఎన్నో రకాల అర్థాలు తీసుకుంటాం. అలాగే ఆ దేవతల యొక్క విషయాలు మనం అర్థం చేసుకుంటాం. రూపధ్యానం అనేది చాలా అద్భుతమైన ప్రక్రియ. ఇది ఒక గొప్ప యోగం. ఇలా అమ్మవారికి ఎన్ని మంత్రాలు ఉన్నాయో అన్ని రూపాలు ఉన్నాయి. మనము కూడా రూపధ్యానం చేశాము అనే సంగతి ఎంతమందికి గుర్తుందో నాకైతే తెలియదు. మనము చేశాము. నఖశిఖ పర్యంతం అంటాం. అంటే మనం చేసింది నేను చెప్పుకోవడమే తప్పితే మీరెవరు నాకు అసలు ఎప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టే అనిపించదు. అందుకని ఈసారి ఏం చేస్తున్నాము, ఒక సాధన తీసుకొని నెలంతా అదే సాధన మీద గనక ఉంటే, చేస్తూ ఉంటే, అప్పుడన్నా మీకు అది ఇంత మంచి సాధన మనం ఇన్నిసార్లు చేశాము కాబట్టి ఇది మనకి మనస్సులో బాగా గుర్తుండిపోవాలి, రాబోయే జన్మలకు కూడా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాము. అది మీరు ఎంత భావనాపూర్వకంగా తీసుకుంటే అంత మంచిది. లేదు ఏదో చేశాం చూసుకున్నాం అయిపోయింది అనుకుంటే మీ ఇష్టం. కానీ ఆ రూప ధ్యానం దగ్గర నుంచి, త్రాటకం దగ్గర నుంచి రకరకాలైన ధ్యానాలన్నీ మనము చేశాము, చేయించాము. మీరు కావాలంటే పాత వీడియోల్లో, పాత ఆడియోల్లో చూసుకోండి. విద్యా ప్రదాన సమయే శరదిందు శుభ్రాం, లక్ష్మీ ప్రదాన సమయే నవవిద్రుమాభాం, విద్వేష వర్గదళనే చ తమాల నీలాం, దేవీం త్రిలోక జననీం శరణం ప్రపద్యే అని కీర్తిస్తారు. విద్యను ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. అమ్మవారు తెల్లగా ఉంటారట, వెన్నెల్లా మెరిసిపోతుంది. ఇది శారదా రూపం. ఐశ్వర్యాలు ఇచ్చేటప్పుడు పగడపు కాంతులతో, బంగారు రంగులతో లక్ష్మీ స్వరూపంగా కనపడుతుందిట. శత్రు సంహారం చేసేటప్పుడు నల్లని కాంతులతో ప్రకాశిస్తుందని కాళీ రూపాన్ని చూపిస్తున్నారు. ఇలా మూడు రంగులుగా కనపడేది ఒకరే అని చెప్తూ దేవీం త్రిలోక జననీం శరణం ప్రపద్యే అన్నారు. అందుకనే వర్ణాల రూపిణి అని చెప్పేది. సర్వతోభద్ర మండలం అనే యంత్రం వేసేటప్పుడు ఎక్కడ ఏ వర్ణం వేయాలో శాస్త్రంలో ఉంది. ఒక అక్షరానికి, ఒక రంగుకి, ఒక దేవతకి సంబంధం ఉంటుంది. తత్తద్దేవత మంత్ర రూప వర్ణాలు అక్షరాలు, వాటి రంగులు అనబడే వర్ణాలు కూడా అమ్మ రూపాలే కనుక వర్ణరూప. అది మనము చాలా సార్లు ఆ వర్ణాలు, ఆ రంగులు, ఆ కలర్లు మనము చాలా సార్లు చర్చించుకున్నాం. వాటిని మళ్ళీ 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 మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండడమే. చేసుకుంటూ ఉంటేనే మీకు గుర్తుంటాయి. లేకపోతే విన్నాం, చేశాం, పోయాం, పడుకున్నాం, నిద్రపోయాం, అయిపోయింది. ఇదే ధ్యాసలో ఉంటుంది. అందుకని సర్వతోభద్ర మండలం అనేది అశ్వమేధ యజ్ఞంలో చేస్తుంటారు. మనం చాలా సార్లు అశ్వమేధ యజ్ఞాలకు వెళ్ళాం. ఎందుకు వెళ్ళాము, ఏం చూస్తున్నామో తెలియదు. యజ్ఞాలు చేసుకుంటాము, అందరం ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటాం, అయిపోయింది. అసలు అశ్వమేధ యజ్ఞం అంటే ఏంటి, మొదటి రోజు ఏం చేస్తారు, అశ్వం అనేది అంటే అర్థం ఏంటి, ఎక్కడి నుంచి అశ్వం వస్తుంది, అశ్వం అంటే నిజంగా గుర్రం వస్తుందా? శాంతిగుంజి వాళ్ళు శాంతిగుంజి నుంచి ఆ ఫ్లేమ్, ఆ యజ్ఞ కుండిలోంచి అగ్నిని తీసుకొని అశ్వమేధ యజ్ఞానికి తీసుకొస్తారు. అది అశ్వం అంటే. అది ఎవరు అబ్జర్వ్ చేయరు, ఎవరికి తెలియదు. అశ్వమేధ యజ్ఞాలు చూసాం, 10 చూసాం, 20 చూసాం అని చెప్తుంటారు. శాంతి గుంజి నుంచి ఆ అగ్నిని జాగ్రత్తగా వాళ్ళు తీసుకొని అశ్వమేధ యజ్ఞానికి తీసుకొచ్చి అక్కడ శాంతి గుంజి నుంచి తీసుకొచ్చిన అగ్నితో వెలిగిస్తారు. తర్వాత ఆ, ఇంకా దాని గురించి చెప్పుకుంటూ పోతుంటే కొన్ని ఎంతో చెప్పుకోవచ్చు. అశ్వమేధ యజ్ఞంలో ఆ అన్ని వైపులా ఆ దేవతలు వాళ్ళ యొక్క చిహ్నాలు, వాళ్ళ కోసము ఆ ఆ, వాటిని ఏమంటారు, వాళ్ళ కోసం రకరకాలైన ఆ ఆ, మంత్ర మంత్రాలు కూడా చెప్పబడి ఉంటాయి అక్కడ. కలశాలు పెట్టుంటారు. ఆ జెండాలు పెట్టుంటారు, ఆ చిహ్నాలు పెట్టుంటారు. ఆ అశ్వమేధ యజ్ఞం వెళ్ళాము, చూసాము, నమస్కారం చేసుకున్నాం, ప్రసాదం తిన్నాం, భోజనం చేసాం, అయిపోయింది. ఒక్కళ్ళు కూడా అసలు ఆ యజ్ఞ కుండీలు ఏ రూపంలో తయారు చేశారు, ఎలా పెట్టారు, ఎలా చేశారు, ఏ మంత్రాలు చదువుతున్నారు, మనకు తెలిసిన మంత్రాలే చదువుతున్నారా, వేరే మంత్రాలు చదువుతున్నారా అనేది ప్రాక్టికల్ గా, థియరిటికల్ గా అబ్జర్వ్ చేసిన పాపాను పోలేదు. వెరీ రేర్, అసలు చెప్పరు, చూడరు, అంతే. ఏదో ఒక కార్యక్రమానికి వెళ్ళిపోయాం, నమస్కారం చేసుకుని వచ్చాం. అది మనము తెలుసుకోవాలి. మాస్టర్ శిష్యులుగా శ్రీరామ శర్మ ఆచార్య ఆ డీటెయిల్స్ మనం తెలుసుకోవాలి. అది మనం ప్రాక్టీస్ లో పెడతామా పెట్టమా మన తర్వాత సంగతి.
ముందు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ డీటెయిల్స్, ఆ పూజ ఎలా చేస్తున్నారు, వాళ్ళు తప్పు చేయంగానే మీరు తప్పు చేస్తున్నారు అంటాం కాదు. తప్పు చేసిన వాళ్ళకి స్మూత్ గా చెప్పే ఆ, శక్తి మనకు ఉండాలి. ఆ అది అసలు ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది మనం బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు ఉన్నాయి. అది మనం చూసుకోవాలి. చండీ యాగం అంటే ఏంటి, చండీ యాగంలో ఏం జరుగుతుంది, ఎవరికి తెలియదు. చండీ యాగం చేయించామండి, 10,000 రూపాయలు 10,000 రూపాయలు ఖర్చు పెట్టానండి. దుర్గా సప్తసతి దుర్గా మంత్రం ఆహుతులు వేస్తారు చండీ యాగంలో. ఈ డీటెయిల్స్ ఎలా తెలుస్తాయి? మనం మనకి తెలుసుకోవాలి అనే కోరిక ఉన్నప్పుడు. తెలుసుకోవాలని కోరిక లేకుండా మీరు అమ్మవారిని 10 సార్లు లలితా సహస్రనామం చేసాం, 24 లక్షల గాయత్రి మంత్ర జపం చేసామంటే ఏం లాభం? 24 అక్షరాలు, 24 దేవతలు ఉన్నారు, 24 దేవతా స్వరూపులు ఉన్నారు. ఇంకా 24 లక్షలు అయిపోయింది అంటే గాయత్రి మంత్రం లోపలికి వెళ్ళటమే. గాయత్రి మహావిజ్ఞానం చదవాలి, శాంతి కుంజు వెళ్ళాలి, హరిద్వార్ వెళ్ళాలి. అబ్బా లేదండి, నేను కష్టపడి 24 లక్షలు చేశానండి, ఇంకెక్కడికి వెళ్ళలేనండి అంటే ఇంకంతే. మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవాలి. ఒక 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 పర్టికులర్ పని చేసిన తర్వాత దాన్ని నెక్స్ట్ స్టెప్ చేయాల్సిందే. వెంటనే వీలైనంత తొందరగా చేయాలి. చేయకపోతే ఏమవుతుంది, మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అదేదో ఇప్పుడే చేసేసుకుంటే మళ్ళీ ఇంకొక జన్మలో ఆ తర్వాత మంత్రం వస్తుంది, ఆ తర్వాత శక్తి గురించి తెలుస్తుంది. అంత సీరియస్ గా, అంత స్పీడ్ గా ఉండాలి మన కార్యక్రమాలు, మన యొక్క మూమెంట్స్. ఇదంతా మనము అక్షరాలు, వర్ణాలు దగ్గర, వర్ణ రూప దగ్గర, దేవతలు, రంగుల గురించి, రూప సాధన, త్రాటకము, ఈ సాధనలన్నీ మనం చేయిస్తూనే ఉన్నాము. మాకు కుదురుతుందండి, కుదరట్లేదండి, ఇంకా మీ ఇష్టం, నేనేం చేయలేను. ఐ కెనాట్ రిపీట్ థింగ్స్. మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వస్తున్న కొద్దీ మనం ఏదైనా చేయగలం. లేదు, ఫీడ్బ్యాక్ ఏం లేదు, హాయిగా వదిలేస్తామంటే వదిలేద్దాం. నేను హ్యాపీగా నా పనులు ఎవరు నేను చూసుకుంటాను, నా పుస్తకాలు ఎవరు నేను రాసుకుంటాను, నా కార్యక్రమాలు ఏదో నేను చూసుకుంటాను. తర్వాత జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతి దాయిని, శ్రీ జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతి దాయిన్యై నమః. ఇది ఒకటే నామం. ఛందస్సారమైన అమ్మవారి ఉపాసన చేస్తే కలిగే ప్రయోజనం చెప్తున్నారు. ప్రతిదానికి స్వరూపము, స్వభావము, ప్రభావము, ఈ మూడు చెప్పాలి. అమ్మవారి ఉపాసన చేస్తే లభించే ఫలితం అది. స్వరూపం తెలియాలి, స్వభావం తెలియాలి, ప్రభావం చెప్పాలి. అక్కడ చెప్పబడుతున్న ప్రధానమైన తాపాలు జన్మ మృత్యు జర. జన్మించడం ఒక తాపం, జన్మించిన తర్వాత అన్ని తాపాలే. ప్రధాన తాపం జర, చిట్ట చివర తాపం మృత్యువు. జన్మ మృత్యువు, ఈ మధ్యలో జర అనేది వస్తుంది. జర అంటే జీర్ణించుట, క్షీణించుట. పెరుగుతున్నా అని అనుకుంటూ ఉంటాం కానీ తరుగుతున్నాం అని మన అర్థం. మనకేమైంది, బర్త్డే రాగానే వెంటనే కేక్ కట్ చేస్తాం, కానీ అన్ని 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 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకెన్ని సంవత్సరాలు మిగిలిన్నాయో తెలియదు మనకి. ఆ అయిపోయిన సంవత్సరాల గురించి మాత్రం కేకులు కట్ చేసేసి ఊదేసేసి గందరగోళం చేసేసుకుంటాం. కానీ మనకి సంవత్సరాలు తరుగుతున్నాయి, ఇంకా కొద్ది సంవత్సరాలే ఉన్నాయి, ఇన్ని సంవత్సరాలు అయిపోయినాయి, ఇన్ని సంవత్సరాలు మనం ఏం అచీవ్ చేసాం, ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నాయో, వాటిని ఏం అచీవ్ చేయాలో, ఇంకా ఈ జన్మ మనం ఒక పర్పస్ కోసం పుట్టాము, ఇది ఫుల్ఫిల్ చేసుకోగలుగుతున్నామా, శరీరం వదిలేటప్పటికి అది ఫుల్ఫిల్ చేసుకోగలమా, ఈ రకమైన ఆలోచనలు మనలో ఉన్నాయా, ఎవరిని అడగక్కర్లా. మీకు మీరే అర్థం చేసుకోండి, మీకు మీరే ఆ అర్హత పెంచుకోండి. వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి వాడేదో వాడికి తెలిసినంత మాత్రమే చెప్తాడు. నీకు కావాల్సింది ఎవరు చెప్పలేరు. నాకు అనేది నా వల్ల అయితే కాదు. కాకపోతే అన్ని రకాల గురువులు చెప్పే విషయాలు నేను రిపీట్ చేస్తూ ఉంటాను. నేను అందులో మీకు ఏ ఏ గైడెన్స్ వస్తుందో అది మీరు తీసుకోండి. మాస్టర్ గారి ఆడియోస్ వినండి, శ్రీరామ్ శర్మ ఆడియోస్ వినండి. నన్ను అడిగితే నేనేం చెప్పలేను. నేను కూడా మీలాగే ఒక సాధారణ సాధకుడిని, అది అర్థం చేసుకోండి. జన్మ మృత్యు జర, వీటితో తప్పించిపోతున్న జీవునికి విశ్రాంతిని ఇవ్వగలిగే శక్తి అమ్మవారికి మాత్రమే ఉంది. ఈ విశ్రాంతి అనేక రకాలు. సంసారంలో అశాంతి తప్పదు. శరీరానికి ఆ మూడు ఉన్నాయి, కానీ ఆత్మకి అవేం లేవు. జన్మ మృత్యు జరలు లేని స్థితికి మోక్షం అని పేరు. మరణించాక జన్మ మృత్యు జర లేదు కదా అంటే అవి లేవని ఎలా చెప్పగలం? అదే మోక్షం ఎలా అవుతుంది? స్థూల శరీరం పోయింది, కానీ మళ్ళీ జన్మలు, మృత్యువులు, జరలు ఉంటూ ఉంటాయి. కానీ ఎప్పుడూ లేని స్థితి కావాలంటే మోక్షమే. శ్రీ విద్య మోక్ష విద్య అని చెప్పడం కోసం ఈ వాక్యం పనికొస్తుంది.
అమ్మవారి ఉపాసన చేసే వారికి మోక్షం లభిస్తున్నది. వేదాంత శాస్త్రంలో దీనికి ప్రమాణం చూపిస్తూ జన్మ మృత్యు జరా దుఃఖ విముక్తో అమృత స్నుతే అని చెప్పారు. అమృతం అంటే మోక్షము. ఆ అమృతత్వాన్ని ఎవరు పొందుతున్నారంటే జన్మ మృత్యు జర దుఃఖాలు దాటిన వారు పొందుతున్నారు. ఆ దాటించి మోక్షమిచ్చే తల్లి అమ్మవారు. చందస్సారా నామం నుండి ఇప్పటి వరకు విద్య యొక్క స్వరూపం మొత్తం ఆవిష్కరించి ఈ నామాల్లో ఫలితాన్ని చెప్పారు. అంటే ఈ చాప్టర్స్ అన్ని చెప్పారు అసలు. అంటే ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్, ఫిఫ్త్ చాప్టర్. చివరిలో బుక్స్ లో ఏమి ఇస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద చాప్టర్స్ అని ఉంటాయి. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఆల్ ద చాప్టర్స్ కనుక చదువుకుంటే మళ్ళీ పుస్తకంలో అన్ని చాప్టర్స్ చదువుకున్నట్టే. సమ్మరీ అని ఇస్తారు. ఆ సమ్మరీ కనుక చదువుకుంటే మళ్ళీ అన్ని చదువుకున్నట్టే. మళ్ళీ మనం ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏం చేస్తాము? ఈ ఈ ఈ చాప్టర్స్ అన్ని చదువుకుంటాము. మళ్ళీ ఆ లాస్ట్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది బుక్ అని చదువుకుంటాము. వాటి ఆన్సర్స్ ని గుర్తు పెట్టుకుంటాము. బై హార్ట్ చేసుకుంటాము. వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తాము. అలాగే ఇక్కడ కూడా ఈ చాప్టర్ సంబంధించిన విషయాలన్నీ ఏం చెప్పాడు? ఛందస్సార, శాస్త్రసార, మంత్రసార, తలోదరి, ఉదార కీర్తి, ఉద్ధామ వైభవ, వర్ణరూపిణి, వీటన్నిటికీ రిజల్ట్ ఏమొస్తుందట? జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతి దాయిని. అమ్మవారు విశ్రాంతిస్తారట. నాయన చాలా జన్మల నుంచి తల్లి అమ్మ ఆ, చాలా జన్మలు తీసుకుంటున్నావు. నీ జన్మలు నీకు జన్మ మృత్యు జర మూడింటిని దాటిస్తాను, ఈ పనులు చెయ్యి అని మనకి ఎన్నో చెప్పింది. గురువుల ద్వారా చెప్తుంది కూడా. అది కనుక చేస్తే ఏం చేస్తుంది అమ్మవారు? వీటన్నిటి నుంచి బయటికి తీసుకొచ్చి మనకి కొంత విశ్రాంతిని ఇస్తుంది. ఆ విశ్రాంతి ఇచ్చిన తర్వాత ఏమవుతుంది మనకు తెలియదు. మోక్షం తర్వాత ఏంటో మనకు తెలియదు. ఆ అమృతాన్ని ఎవరు పొందుతారంటే జన్మ మృత్యు ఇలా దుఃఖాలు దాటిన వాడు పొందుతున్నాడు. తర్వాత సర్వోపనిషదుద్గుష్ట, శ్రీ సర్వోపనిషదుద్గుష్టాయై నమః. గుష్ట అంటే ఘోషించబడింది. ఘోష అంటే భాష కంటే అధిక శక్తి గలది. ఘోష అంటే చాటుట. ఉద్ఘోష, ఇదే సత్యం, ఇది తప్ప మరొకటి లేదు, ఇది అని నొక్కి ఒక్కాణించడాన్ని దాటడం అంటారు. కొంతమంది ఏమంటారట? 10 ఉపనిషత్తులే ఉన్నాయంటారట. కొంతమంది 108 ఉపనిషత్తులు ఉన్నాయంటారట. కొంతమంది 1008 ఉపనిషత్తులు ఉన్నాయంటారట. ఇలా ఎన్ని మంత్రాలు చెప్పినా, ఎన్ని శాస్త్రాలు చెప్పినా సత్యం మాత్రమే ఒకటే. ఆ సత్యమే సర్వోపనిషదుత్కృష్ట, అన్నిటికంటే ఉత్కృష్టమైనది అని ఘోషించబడినది. ఛందస్సార, శాస్త్రసార, మంత్రసార నామాల దగ్గర చెప్పబడింది. వేదాంతము అని 2 భాగాలు ఉన్నాయి. అవి కర్మకాండ, జ్ఞానకాండ. కర్మకాండల సారము అమ్మవారి, జ్ఞానకాండ అయిన ఉపనిషత్తుల సారము బ్రహ్మతత్వం, అది కూడా లలిత అమ్మవారి. కాబట్టి ఉపనిషత్ శబ్దానికి అర్థం తెలుసుకుంటే మనకి మొత్తం అమ్మవారి యొక్క విషయాలు మనకి అర్థమవుతాయి. ఉపనిషత్తులు పరిశీలిస్తే కేనోపనిషత్తులో అమ్మవారు కనబడిన కథని చూపించారు. తానే స్వయంగా వచ్చి ఉమా హైమవతి బహుశోభమాన అని చెప్పింది. చాందోగ్యోపనిషత్తులో రసో వయసహ ఎల్లధ్వా ఆనందీ భవతి అని చెప్పుకుంది. అనే రసస్వరూపిణిగా అమ్మవారు కనపడింది. రసజ్ఞ రససేవధి అని మొట్టమొదట శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి నామాలకి తైత్తరీయం చెప్పిన యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి. ఇలా వెళ్తుంటే ఇంకా త్రిపురోపనిషత్తు ఉంది, భావనోపనిషత్తు ఉంది, బృహచోపనిషత్తు ఉంది, అరుణోపనిషత్తు ఉంది. ఇవన్నీ అమ్మవారి గురించి చెప్పడానికి రకరకాలుగా రాసిన ఉపనిషత్తులే. మళ్ళీ అమ్మవారే కాదు, అమ్మవారు ఉన్నారు అంటే అయ్యవారు ఉన్నట్టే. అయ్యవారు ఉండటం అమ్మవారి వల్ల, అమ్మవారు ఉన్నారు అంటే అయ్యవారి వల్ల ఉన్నట్టే. రెండు ఇంటర్చేంజబుల్, ఇంటర్ డిపెండబుల్. ఒక కాయిన్ కి హెడ్స్ ఉంటుంది, టైల్స్ ఉంటుంది. అర్ధనారీశ్వర తత్వం అంటే కుడివైపు మాత్రమే నిజం అని కాదు, ఎడమవైపు అబద్ధం అని కాదు. మనకి మూడు నాడులు ఉన్నాయి: సూర్యనాడి, చంద్రనాడి, అగ్నినాడి. 3 ఇంపార్టెంట్. 3 లేకపోతే మన శరీరం నడవదు. అలాగే ఇద్దరు ఇంపార్టెంట్. తర్వాత
శాంతతీత కళాత్మిక శ్రీ శాంతతీత కళాత్మికాయే నమః. ఉపనిషత్తులు అమ్మవారిని ప్రతిపాదన చేస్తున్నాయని ఉపనిషత్తే చెప్తుంది. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ, ఆమె ఓంకార స్వరూపిణి, ఓంకారమే పరబ్రహ్మము. విశ్వ విజ్ఞాన ప్రకారంగా శాంతము అంటే ఆకాశం, ఆకాశంలో ఉరుములు మెరుపులు ఉన్నాయి, కానీ ఆకాశానికి అవి ఏం లేవు, ఆకాశమే శాంతము. ఆకాశానికి రూపం లేదు. ఇప్పుడు 5 పంచభూతాలు చెప్తాం, పంచభూతాల్లో భూమికి మనం ఒక రూపం ఉంది, చూడగలుగుతున్నాం. అలాగా జలానికి ఒక రూపం ఉంది, చూడగలుగుతున్నాం. అగ్నికి ఒక రూపం ఉంది, చూడగలుగుతున్నాం. వాయువుకి రూపం లేదు, కానీ అనుభవించగలుగుతున్నాం, ఆ స్పర్శ తెలుసుకోగలుగుతున్నాం. ఆకాశానికి రూపము లేదు, స్పర్శ లేదు. ఎందుకంటే ఎక్కడి నుంచి అయితే మొత్తం సృష్టి వచ్చిందో అక్కడికే మొత్తం, ఎక్కడికైతే మొత్తం వెళ్తుందో దాన్ని ఆకాశం అంటారు. కాబట్టి ఆ ఆకాశాన్ని మనం ఎంతగా శోధించాలి అంటే అంత శోధించాలి, అనంతం అనమాట. నువ్వు యు కెనాట్ క్యాలిక్యులేట్ హౌ మెనీ స్టార్స్ ఆర్ దేర్, హౌ మెనీ ప్లానెట్స్ ఆర్ దేర్ ఇన్ ద స్పేస్. అందుకనే దాన్ని ఆకాశం అన్నారు. మరొక అర్థంలో బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరహ అని చెప్పారు కొంతమంది. యోగ పరంగంలో పిండాండంలోని సహస్రార స్థానంలో ఉండునది, శంకరులు చెప్పారు ఆ విషయము. ఇది మన ఏది యాసబో సోబిలో గురించి చెప్తున్నారు. శాంతతీత కళాత్మిక, అండాండంలో ఏముందో పిండాండంలో కూడా అదే ఉంది. మనము మొన్నటికి మొన్న సప్తఋషి ధ్యానంలో ఏదైతే మన శరీరంలో వాయు రూపంలో ఉందో అదే సూర్యుడిగా ఉన్నది బయట అని చెప్పుకుంటున్నాం. బయట ఉండే ఎనర్జీ సెంటర్స్ అన్నిటికీ రిసెప్టివ్ సెంటర్స్ మన శరీరంలో ఉన్నాయని కూడా చెప్పుకున్నాం. అలాగే ఆ శంకరులు ఏమన్నారు, బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరహ అని చెప్పారు. యోగపరంగా పిండాండంలోని సహస్రార స్థానంలో ఉండునది. మరొక అర్థంలో కళ అంటే విద్య, శాంతతీత కళాత్మిక అంటే అద్వైత జ్ఞాన స్వరూపిణి. అద్వైత జ్ఞానం మనకి ఎక్కడి నుండి లభిస్తుందో చెప్తూ సర్వోపనిషదుద్గుష్ట కూడా చెప్పుకున్నాము. ఇది ఉపనిషత్తుల ఉద్ఘోషయే శాంతతీత కళ అనే అమ్మవారి రూపం. ముఖ్యంగా ఉపనిషత్తులు ఏం ఘోషించాయో చెప్పారు, ఆ స్వరూపం అమ్మవారే అని తీర్మానం చేశారు. తర్వాత నామంలో ఆ స్వరూప లక్షణం ఎలా ఉంటుందో చెప్తారు, అది తర్వాత నామంలో చూసుకుంటాము. గంభీర శ్రీ గంభీరాయ నమః. గంభీర గగనాంతస్థ గర్భిత గానలోలుప, ఈ నామంలో గమ్ అనే బీజాక్షరం వస్తుంది. గంభీర అనగానే మనం స్ట్రైట్ గా మనం ఏమర్థం, అమ్మవారు చాలా గంభీరంగా ఉంటారు, చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. ఆ వ్యక్తి, ఆవిడ చాలా రిజర్వ్డ్ గా ఉంటుంది, ఎక్కువ మాట్లాడదు. ఆయన చాలా రిజర్వ్డ్ గా ఉంటారు, ఎక్కువ మాట్లాడదు. ఎందుకు ఎక్కువ మాట్లాడటం, నీకు ఏది కావాలంటే అది మాట్లాడి, నీవు వేసిన క్వశ్చన్ కి ఆన్సర్ వస్తే చాలు. ఊరికి నీ దగ్గర కూర్చొని నీతో కబుర్లు చెప్పడానికి ఎవరు ఉండరు. కబుర్లు చెప్పుకునే పరిస్థితి, నీతో కబుర్లు చెప్పాలనే ఆలోచన ఉంటే వాళ్ళే వచ్చి కబుర్లు చెప్తారు. కుచేలుడి దగ్గర అటుకులు తినాలని కృష్ణుడికే అనిపించింది, కుచేలుడికి కాదు అనిపించింది. అందుకనే కుచేలుడి దగ్గర నుంచి తెప్పించుకున్నాడు. వాళ్ళకి అది 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 వచ్చే వరకు వెయిట్ చేయాలి. మనం వెయిట్ చేయాలి, కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి, కొన్ని జన్మలు వెయిట్ చేయాలి. అదే తపస్సు. తపస్సు అంటే ఏదో హిమాలయాల్లో కూర్చొని ముక్కు మూసుకొని జపం చేయడం కాదు. వెయిటింగ్ 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 వెయిటింగ్, అర్హత పెంచుకోవడం, అర్హత పెంచుకోవడం. ఈ వెయిటింగ్ చేసేటప్పుడు ఎలా వెయిటింగ్ చేసుకుంటాము, అర్హత పెంచుకుంటూ ఉంటాం. అలాగే గంభీర, గంభీర అంటే అందులో గమ్ అనే బీజాక్షరం ఉంది. అందుకనే మనము మన అన్ని విషయాల్లో, అన్ని కార్యక్రమాల్లో, సంకల్పంలో మొదట ఓం గం గణపతి నమః, ఆ గమ్ అనే బీజాక్షరము మనం బాగా అర్థం చేసుకోవాలి. అది కూడా గొప్ప బీజాక్షరం. అమ్మవారు గంభీర గభీర గంభీర రెండు లోతుని తెలియజేస్తాయి. చాలా లోతైన తల్లి. అనంత్వాత్ గంభీర, అనంతత్వము చేత ఆవిడికి గంభీరం అనే పేరు వచ్చింది. ఆగమ శాస్త్రంలో గంభీర మాటకి అర్థం చెప్తూ, తదీయో అనుభవస్తస్య స్ఫురణం స్వాత్మన స్ఫుటం. తదీయ అనుభవ, బ్రహ్మానుభవం మనకి కావాలంటే ఎక్కడ దొరుకుతుంది, అంతఃస్ఫురణం స్ఫుటం. అంతః అంటే లోతులకి అని అర్థం. మన హృదయం ఎంత లోతైనదంటే దానికి ఏ అగాధం సరిపోదు.
ఎంతసేపు మనం హృదయం 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 అనాహతం అనాహతం అని చెప్పుకుంటాం, కానీ ఆ హృదయం యొక్క లోతుని మీరు ఎప్పుడైనా గమనించారా? హృదయం యొక్క లోతు ఏంటండి? కవులు చెప్తారు హృదయం యొక్క లోతు ఎంత గొప్పదో అని. ఎందుకంటే మనము అంటే దాన్ని ప్రాక్టికల్ గా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మన హృదయంలో ఎన్నో విషయాలను మనం ఉంచుకోవచ్చు. ఎంతో ఆ, మన హృదయం ద్వారా ఎంతో ప్రేమని అందరికీ అందించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రేమ అనేది మన హృదయం ద్వారా అందిస్తున్నామని చాలా మందికి తెలుసు. పిల్లలకి అందిస్తున్నాము, మన మన వైఫ్స్ కి అందిస్తున్నాము, మన హస్బెండ్స్ కి అందిస్తున్నాము, తల్లిదండ్రులకు అందిస్తున్నాము, మనవాళ్ళకి అందిస్తున్నాము. అసలు ఆ హృదయంలో ఎంత ప్రేమ ఉంది, ఎంత లోతును ఉంది అని ఎప్పుడు ఆలోచించాలి. ఎంత కావాలంటే మనకి ఎంత భావన ఉంటే అంత ఆ భావాన్ని అంత ప్రేమగా మార్చి మనం అందిస్తున్నాం. అన్లిమిటెడ్ అన్నమాట. అసలు అనంతము మన హృదయము, అనంతం. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనకి హృదయం ఎంత లోతైనది అంటే ఏ అగాధము సరిపోదుట, అంత లోతైన హృదయం ఉన్నదిట మనకి. ఎంతమందిని మనం ప్రేమిస్తున్నాము మన ఒక్కసారి మన జీవితంలో చూసుకోండి. చిన్నప్పటి నుంచి మన మన తల్లిదండ్రుల్ని, తాతల్ని, మేనమామల్ని, వాళ్ళని, తర్వాత పెద్ద అయిన తర్వాత స్కూల్లో టీచర్స్ ని, ఫ్రెండ్స్ ని, కొలీగ్స్ ని, ఆ తర్వాత ఫ్రెండ్స్ ని, ఆ తర్వాత సినిమా యాక్టర్స్ ని, ఆ తర్వాత మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని, ఆ తర్వాత మన చుట్టాలని, మన హస్బెండ్ లేదా మన వైఫ్ సంబంధించిన చుట్టాలని, వాళ్ళందరినీ, ఆ తర్వాత మన ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్, మనకి సంపర్కం, వీళ్ళందరికీ మనం ప్రేమ అందిస్తున్నాం. ప్రేమ ఎలా అందిస్తున్నాం? మాటల రూపంలో, లేదు మెసేజెస్ రూపంలో. అంటే మన హృదయంలో ఎంత అగాధం ఉందో, ఎంత మందికి చోటు ఇవ్వగలమో ఆలోచించుకోండి. 724 కోట్ల మందికి మన హృదయంలో చోటు ఇచ్చినా ఇంకా ఎంతో ఖాళీ ఉంది. ఆ 724 కోట్ల మందికి మన హృదయంలో చోటు ఇస్తే తప్పితే మనము గురువుల కళ్ళల్లో పడలేము. అందుకని మన హృదయము బాగా లోతుగా ఉండాలి. లోతుగా ఉండాలంటే గంభీర అనే నామం అర్థం చేసుకోవాలి. సాధారణంగా లోకంలో లోతుగా ఉన్న మడుగులని హ్రదము అని అంటారు. అమ్మవారి గురించి శివసూత్రాల్లో హ్రదము అని చెప్తూ, మహాహ్రద ఇది ప్రోక్త శక్తిర్భగవతీ పరా ప్రవర్తకత్వ సత్యత్వ గంభీరత్వాది ధర్మత మహాహ్రదో జగద్వ్యాపి దేశ కాలాద్య గోచర. అమ్మవారికి మహాహ్రద అని పేరుంది. మహాహ్రదము అంటే పెద్ద మడుగు. భాగవతంలో గోవర్ధనగిరి ఉద్ధరించిన తర్వాత కృష్ణ పరమాత్మ వద్దకు నందుడు మొదలైన గోపకులందరూ వచ్చి, నువ్వు పరమాత్మవీమని మాకు తెలిసింది. నువ్వు ఎదురుగా తిరుగునంతసేపు నీ మీద ప్రేమ చూపించావు, నువ్వు గొప్పవాడివనే భక్తి చూపించావు, కానీ నువ్వు పరమాత్మ అని తెలిసింది ఇప్పుడే. ఆ పరతత్వం ఎలా ఉంటుందో మాకు అనుభవానికి కావాలని నేను అడుగుతారట. ఎప్పుడైనా మనం గురువుని అడిగామా? ఇంద్రుడు అంటావు, చంద్రుడు అంటావు, ఆహా అంటావు, నువ్వు నీలో విఠలుని చూశానంటాడు, నీలో కృష్ణుని చూశానంటాడు, ఆ నీలోనే నేను మొత్తం ప్రపంచాన్ని చూశానంటాడు. ఇక గురువుకి అన్ని రకాలైన చాక్లెట్లు వేస్తారు, అన్ని రకాలైన బిస్కెట్లు వేస్తారు. ఒక్కడు కూడా నీకు వచ్చిన అనుభూతి నాకు వచ్చేటట్లు చెయ్యి నాయనా అని ఎవరు అడగరు గురువుల్ని. ఆయన వచ్చేదే అందుకు. తనకి తెలిసిన విషయాలు, తన పడిన ఆనందం ఇతరులకు పంచాలని కోరుకుంటాడు. అది వదిలేసి మిగతా అవన్నీ కోరుకుంటాము. అది మనం అడగాలి. అది అడిగేట కృష్ణుణ్ణి. గోవర్ధనగిరిని నువ్వు ఎత్తావు నాయనా, అంత గొప్పవాడివి, ఇంత ఇప్పటి వరకు ఏవో నీ చేసినవన్నీ చిన్న చిన్న విషయాలు అనుకున్నావు, గోవర్ధనగిరిని ఎత్తి మమ్మల్ని అందరినీ కాపాడావు అని చెప్పి ఎవరు వచ్చి అడిగారట? గోపకులందరితో పాటు నందుడు కూడా వచ్చి అడిగాట. నందుడు అంటే ఎవరండి? నందుడు అంటే ఎవరు? కృష్ణుడికి నందుడు ఏమవుతాడు? నాన్నగారు ఆ నందగోపం. ఆ తండ్రి కూడా వచ్చి అడిగట, నువ్వు పరమాత్మని అని. తల్లికి ఆల్రెడీ చూపించేశాడు. యశోదకి ఏం చేశాడు? తన నోటిలో అన్ని లోకాలు చూపించాడు. తల్లికి అర్థమైపోయింది, నందుడికి ఇంకా అర్థం కాల. అప్పుడు ఏం చేశాడంటేట, వారి యందు జాలి తలిచి పరమాత్మ ఆ జీవులందరినీ తన బ్రహ్మానుభవంలోకి ప్రవేశింపజేశాడు. సాధన లోక్ మే ప్రవేశ్, దివ్యలోక్ మే ప్రవేశ్ అని చెప్తుంటారు గురువు గారు. వెంటనే అడుగు పెట్టాలి. గురువు గారు చెప్పిందే ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. రండి, నిన్ను సాధారణ లోకంలోకి అడుగు పెట్టండి,
దివ్యలోకంలో అడుగు పెట్టండి అన్నాడు. అక్కడ కూడా కృష్ణుడు నందుడు వాళ్ళందరినీ బ్రహ్మానుభవంలోకి అడుగు పెట్టమని అన్నారు. అనుభూతి చెందారు. మనం కూడా అది అనుభూతి చెందాలి. ఇలా వారందరినీ లాగినప్పుడు తేపి బ్రహ్మాహ్రదే నీతాహ అంటారు వ్యాసుల వారు. వారు బ్రహ్మ హ్రదంలోకి వెళ్ళిపోయారట. పరబ్రహ్మం అనే మడుగులోకి వారంతా దిగిపోయారట. మడుగులో మునిగిపోతే బయట ఏముందో తెలియదు. అలా అమ్మవారిని ఒక మడుగుతో పోల్చి చెప్పింది శివసూత్రం. అదే మనం ప్రయత్నం చేస్తున్నాము. సహస్రారంలోకి జంప్ చేస్తున్నాము. పరబ్రహ్మతత్వం అంటే ఏంటో తెలియాలని మాటల్లో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాము. ఆ సహస్రారంలోకి పరబ్రహ్మతత్వం తెలుసుకొని మళ్ళీ తిరిగి నార్మల్ లైఫ్ స్టైల్ కి ఎలా రావాలో ప్రాక్టికల్ గా ప్రయత్నం చేస్తున్నాం. నార్మల్ లైఫ్ స్టైల్ కూడా ఎలా రావాలి, ఎలా ఉండాలి? యతీనా బ్రహ్మ భవతి సారథి. ఒక ఎంపరర్ గా జీవించండి, ఒక గొప్ప కింగ్ లాగా జీవించండి, ఆనందంగా జీవించండి, 10 మందికి పంచిపెట్టండి, అందరినీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ రాజులాగా ఏలుకోండి, వాళ్ళని రాజులాగా చూసుకోండి, బలహీనులుగా మారకండి, పారాసైట్స్ గా మారకండి అని చెప్తున్నాము. అది మనం అర్థం చేసుకోవాలి. మరొక అర్థంలో మంత్రానుభూతిని గంభీరం అని కూడా అంటారు. మంత్ర జపం చేయడం వేరు, మంత్రానుభూతిని పొందడం వేరు. ఈ మంత్రానుభూతి ఎలా ఉంటుందో చెప్తూ మహాహ్రదానుసంధానాత్ మంత్ర వీర్యానుభవ అన్నారు శివపురాణం. ఇది సాధకులకు పనికొచ్చే చాలా ముఖ్యమైన అంశం. ఆ బ్రహ్మ హ్రదము మనకి అనుభూతి వస్తే అది మంత్రానుభూతి. మంత్రం యొక్క వీర్యము అనగా మంత్రం యొక్క తేజస్సు జ్ఞానానంద హ్రదముగా లలితాంబను భావించి ధ్యానించితే మంత్ర వీర్యాన్ని అనుభూతిగా పొందగలం. మంత్ర జపం చెయ్యగా శ్రద్ధ గల వారికి అమ్మ అనుగ్రహించి ఆ సిద్ధిని ఇస్తుంది. ఇది పురస్చరణకు కూడా దొరకదు. పురస్చరణ అంటే 24 లక్షలు చేసినా దొరకదు. కానీ భావనాపూర్వకంగా చేస్తేనే వస్తుంది. కానీ మంత్ర వీర్యానుభూతి అంత తేలిక కాదు. అది దొరికితే వాడు శాంతతీత కళా